ఆయన కర్మయోగి సార్, అంతే కదా, కర్మయోగి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో 13వ అధ్యాయము ఈరోజు దాదాపుగా అయిపోతుందని అనుకుంటున్నాను. చూద్దాం. మనకు భగవద్గీత చెప్పేది ఏంటి అంటే, ఆ పరబ్రహ్మ నీలోనే ఉన్నాడు, ఆ పరబ్రహ్మ నువ్వే అయి ఉన్నావు, నీలోనే ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు నీ బాధ్యతగా చేయవలసినటువంటి పనులను చేసుకుంటూ వెళ్తే చాలు. సో నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వెందుకు ఆలోచిస్తావు? నా చేతి లోపల ఒక పెన్ను ఉంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పెన్ను వణికితే లాభం ఏంటి? రాయాల్సిన నేను వనకాలి. అదేవిధంగా మనము దేవుడి చేతి లోపల పెన్నులం. మనం వణుకుతూ కూర్చుంటే ఎట్లాగా? మనం వనకద్దు. వణుకుతే ఏమని ఉంటే దేవుడికి, ఎందుకంటే బాధ్యతలన్నీ తీర్చుకోవాల్సిన ఆయన. ఎవరి ప్రారంధాన్ని వాళ్ళకి సక్రమంగా అనుభవించేలాగా చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడి పైన ఉన్నది. కాబట్టి భయపడాల్సింది, బాధపడాల్సింది ఏమని ఉంటే భగవంతుడి శక్తి. మనకేం సంబంధం లేదు. మనం చాలా ప్రశాంతంగా కూల్గా ఉండాలి. అయితే ఆ భగవంతుడి యొక్క శక్తే మనము. తత్ త్వం అసి, అదే నువ్వై ఉన్నావు. తత్ ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ గురించి మనం ఎప్పుడు తెలుసుకున్నాము? 7వ చాప్టర్, 8వ చాప్టర్, 9వ చాప్టర్, 10వ చాప్టర్, 11వ చాప్టర్, 12వ చాప్టర్ లోపల భగవంతుడి గురించి తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? భగవంతుడు అంటే ఈ ప్రపంచమంతా తనలోనే కలిగి ఉన్నటువంటి వాడు. ప్రపంచంలో ప్రతి రూపంలో ఉన్నటువంటి వాడు భగవంతుడే. చరాచర జీవరాశులలో ఉన్నటువంటి వాడు భగవంతుడే అన్నటువంటి విషయాన్ని చాలా బాగా తెలుసుకున్నాం మనం. ఇక త్వం, త్వం అంటే నువ్వు ఏం చేయాలి అనే దాని గురించి మనము కర్మయోగం లోపల తెలుసుకున్నాం. అంటే మొదటి 6 అధ్యాయాలలో తెలుసుకున్నాం. తత్ గురించి తెలుసుకున్నాము, త్వం గురించి తెలుసుకున్నాము. తత్ అంటే పరబ్రహ్మ గురించి భక్తి షట్కం లోపల 6 చాప్టర్స్లో తెలుసుకున్నాం. త్వం నువ్వు ఏం చేయాలి అనేటటువంటిది కర్మయోగం లోపల తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం కర్మయోగంలో? మన బాధ్యత మనం సక్రమంగా చెయ్యాలి, ఎమోషన్స్ పడకుండా చెయ్యాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు తప్పకుండా చెయ్యాలి. నిత్య కర్మలు అంటే నాకు నిర్దేశించినటువంటి కర్మలు, అవి తప్పకుండా చేసి తీరాలి. నైమిత్తిక కర్మలు ఏవైతే ఒక కారణంతో చెయ్యవని చెప్పి మనకు ధర్మం చెప్పిందో ఆ కర్మలను మనం తప్పకుండా చేసి తీరాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు చేస్తూ ఫలితం ఇంకా ఆశించకు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనం ఎందుకు తీసుకుంటాము? కండక్టర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎందుకు తీసుకుంటాము? కండక్టర్ ఉన్నాడు, బస్ లోపల చాలామంది వచ్చారు, చేయి అంతా గలగలలాడిపోతుంది. ఆనందపడతాడు ఏమన్నా? అబ్బా ఇవాళ బోల్డ్ డబ్బు సంపాదించానని ఆనందపడతాడా? ఏం లేదు, తీసుకెళ్ళి ఎక్కడో అప్పచెప్పాల్సిందే. అదేవిధంగా మనం కూడా జీవితంలో సంపాదించిందంతా ఎక్కడో ఒక చోట ఎవరికొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాల్సిందే. ఎవరికి అప్పచెప్తున్నామో కూడా తెలియదు. ఈ జన్మలో వారు నీ బంధువులు, ఏ జన్మలో ఎవరో, ఎక్కడెక్కడ వాళ్ళు, పూర్వజన్మలో వారు నీకు పరమశత్రువు అయి ఉండవచ్చు. ఎవరికో రుణపడి ఉండవచ్చు నువ్వు. అందుకోసమే ఏం చెప్తారు? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అంటారు. కాబట్టి ఏంటంటే ఏదో రుణం ఉంది మనకు, ఏదో రుణం ఉండబట్టే వీళ్ళందరితోటి కూడా మనకు సంబంధం ఏర్పడింది. కాబట్టి ఏంటంటే దానికోసం అని చెప్పేసి మనము మనసుకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం బాధ్యతగా చేసి వదిలేయాలి. ఏ విధంగానైతే బస్సులో కండక్టర్ తను కలెక్షన్ చేస్తున్న డబ్బంతా తీసుకెళ్ళి అప్పచెప్తాడో, ఏ విధంగానైతే బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ క్లర్క్ ఎగురుతాడు, అబ్బా ఇవాళ చూడు ఎవడో ₹1,00,000 డిపాజిట్ చేయడానికి వచ్చా, ఏం తనకొస్తుందా డబ్బు? చాలా నిర్లిప్తంగా లెక్క పెట్టుకుంటాడు, రిసీట్ ఇచ్చి పంపించేస్తాడు, అంతే. సో ఈ విధంగా బ్యాంక్ మేనేజర్ ఎలా అయితే నిర్లిప్తంగా ఉంటాడో, ఎలా అయితే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారో, అంటే మన గవర్నమెంట్ జాబ్ వాళ్ళ గురించి మాట్లాడకండి. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అసలు ఉద్యోగం కూడా చేయరు సరిగ్గా. వాళ్ళ గురించి వదిలేసి మామూలుగా, అంటే ఎవరైతే మామూలుగా ఉద్యోగాన్ని ఏదో నిర్లిప్తంగా చేసిన దాన్ని మాత్రం సక్రమంగా చేసి తీరుతారు, తప్పకుండా చక్కగా చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడినట్లయితే వాళ్ళు ఇది నాది అని చెప్పేసి అనుకోరు. అదా మనం కూడా చెయ్యాలి. మనం కూడా చెయ్యాలి అంటే ఏం అడ్డం వస్తుంది? మనము పరమాత్మ స్వరూపులమై ఉన్నాం, కానీ దానికి ఎవరో అడ్డం వస్తున్నారు. మనము పరబ్రహ్మ స్వరూపులమై ఉన్నాం, కానీ దానికి ఎవరో అడ్డం వస్తున్నారు.
సో కర్మయోగం లోపల మనం ఏం చేసాము, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ బాధ్యత నువ్వు చెయ్యి, ఫలితం ఏదైనా రాని, ఫలితం ఏదైనా సరే నువ్వు బాధ్యతని చక్కగా చెయ్యి, నాది అనుకోకుండా చెయ్యి. ఇంకా వీలైతే లోక సంగ్రహం కోసము, దేశం కోసము నువ్వు పాటుపడు, ప్రయత్నం చక్కగా చెయ్యి, ముందుకు తీసుకెళ్ళు. అంతేగాని ఫలితం ఏమొచ్చింది అని చెప్పేసి అనుకోకు. తర్వాత కోరికతోని పనులు పెట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాడు? ఏ పనైనా కూడా కోరికతో చేస్తే అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషము నీ నెత్తి మీద కూసుంటాయి. ఎప్పుడైతే నీ లోపల కోరిక వస్తుందో ఆ కోరిక తీరడానికి అవకాశం కంటే కూడా తీరకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ రెండు దెయ్యాలు ఏవైతే ఉన్నాయో సమస్యలుగా కూర్చున్న అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషము నీ పని సగంలో ఆగిపోయేలాగా చేస్తాయి, నీకు రివర్స్ ఎఫెక్ట్ వచ్చేలాగా చేస్తాయి. కాబట్టి ఒక కోరిక కోరుకున్నప్పుడు ఎంత బలంగా, ఎంత వ్రతంగా చేయాలో తెలుసా, ఎంత పవిత్రంగా చేయాలో తెలుసా, ఎన్ని నియమాలతో చేయాలో తెలుసా. కాబట్టి కోరిక కోరుకోకుండా ఉంటే సరిపోయింది. వాడేమంటాడు, ఓ కామమా నువ్వెక్కడున్నావో నాకు తెలుసు, నువ్వు సంకల్పాలలో ఉన్నావు, శాంతిపర్వంలో వస్తుంది, నువ్వు సంకల్పాలలో ఉన్నావు, భాగవతంలో కూడా వస్తుంది, సంకల్పంలో ఉన్నావు నువ్వు. నేను సంకల్పాలే చేసుకోను అనుకో, నువ్వు నన్ను ఏం చేయగలవు? నేను అసలు సంకల్పమే చేయను, నాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకోను, అప్పుడు ఏం చేస్తావు నన్ను? కాబట్టి కామమా నిన్ను ఓడగొట్టడం నాకు చాలా తేలిక అని చెప్పేసి కోరిక కోరుకోకుండా పని చేయాలి. ఏ పని యొక్క ఫలితం వచ్చినా కూడా మనం దాన్ని ప్రశాంతంగా అనుభవించాలి. వీలైతే లోక సంగ్రహం కోసం చెయ్యాలి. ఇది నేను చేశాను అని కూడా వదిలేయాలి. ఇవాళ నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తాడు, నువ్వు లేకపోతే దేశం మునిగిపోతుందా? మహానుభావులైన వాళ్ళు ఇవాళ వివేకానందుడు లేడు, ప్రపంచం మునిగిపోయిందా? రామకృష్ణ పరమహంస లేడు, ప్రపంచం మునిగిపోయిందా? కాబట్టి మనం ఉండకపోతే ప్రపంచం మునిగిపోతుంది అని అనుకోవద్దు. ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఎవరు ఇంపార్టెంట్ పర్సన్? ప్రపంచంలో ఎవ్వరూ ఇంపార్టెంట్ కాదు. మనము మన ఇంట్లో కూడా ఇంపార్టెంట్ కాదు. మనం ఏమనుకుంటాము, నేను చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో అని. మనం లేకపోయినా కూడా ఇల్లు చక్కగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన యొక్క అపోహ ఏదైతే ఉందో, మన యొక్క తప్పుడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఎదగకుండా చేస్తున్నాయి. అందుకోసం మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే నేనెవరినో తెలుసుకోవాలి. నేను కాని దానికోసం ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నా. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇదే మనము ఉపదేశ సారంలో కూడా తెలుసుకున్నాం. ఇన్ని రోజులు నేను కాని దానికోసం ప్రయత్నం చేశాను. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఒకళ్ళని నా అనుకొని చేసాం. చివరికి వాడు మనల్ని తన్నేసి పారిపోయాడు. అయ్యో అని అప్పుడు బాధపడతామా? ఇన్ని రోజుల పాటు మనని మనము నెగ్లెక్ట్ చేసినందుకు బాధపడాలా లేదా? ఖచ్చితంగా బాధపడాలి. మనని మనం ఈరోజు నెగ్లెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం బాధపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? అయ్యో నేను ఇన్ని రోజులు నా గురించి నేను ఆలోచన చేయలేకపోయాను, నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఎప్పుడైతే బాధపడతామో అప్పుడు మనకు 13, 14, 15, 16, 17, 18 అనే అధ్యాయాలు మనకు భగవద్గీత లోపల ఉపయోగపడతాయి. అంటే ముందుగా మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడి గురించి 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో తెలుసుకున్నాం. తత్ గురించి, తత్ అంటే ఆ పరబ్రహ్మ, అది. తర్వాత త్వం తెలుసుకున్నాం, 1 నుంచి 6 దాకా తెలుసుకున్నాం మనం ఏం చెయ్యాలి అనేది. ఇప్పుడు ఏంటంటే అసి గురించి తెలుసుకుంటున్నాము. నువ్వు ఏమై ఉన్నావు? అసి అంటే ఉండడం. ఏమై ఉన్నావు నువ్వు? తత్ త్వము అసి, తత్వమసి. భగవద్గీత మొత్తం యొక్క అర్థం ఏంటి అంటే నువ్వు ఆ పరబ్రహ్మవై ఉన్నావు. ఇప్పుడు అసి అనే దాని యొక్క వివరణ జ్ఞానయోగమైనటువంటి 13, 14, 15, 16, 17, 18 లోపల మనము తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నప్పుడు మనం ఏం చేసాము? జ్ఞానయోగానికి ముందు మొట్టమొదటిగా దేవుడు డెఫినేషన్ ఇచ్చేశాడు. జ్ఞానయోగం అంటే ఏంటి అనేది ఇచ్చాడు. అర్జున గుర్తుంచుకో, ఈ శరీరం అనేది ఏదైతే ఉందో ఇది 2 పార్ట్స్గా ఉంది. ఒకటి ప్రకృతి, ఒకటి పురుషుడు, ఒకటి క్షేత్రము, ఒకటి క్షేత్రజ్ఞుడు. వీటి గురించి నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం వస్తే నీకు లభించేదాన్ని జ్ఞేయం అంటారు. కాబట్టి అర్జున నువ్వు ఖచ్చితంగా ఈ జ్ఞానము జ్ఞేయం గురించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచమంతా కూడా ప్రకృతితో ఆధారపడి ఉంది. నీ శరీరం అంతా కూడా ప్రకృతిమయమే. 24 తత్వాలతో తయారైనటువంటి నీ ప్రకృతిలో 25వ తత్వంగా భగవంతుడు ప్రవేశించిన తర్వాత మాత్రమే ఇది యాక్టివ్ అవుతోంది, ఇది ఉత్తేజిత పడుతోంది. కాబట్టి ఆ 25వ తత్వం నేను పురుషుడుగా ఉన్నాను. 24 తత్వాలు ప్రకృతి, పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇలా ఏవి తీసుకున్నా కూడా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంతో కలుపుకుంటే 24 తత్వాలలో శక్తి లేదు. 25వ తత్వంలో నేను పురుషుడుగా నీ లోపల ప్రవేశిస్తున్నాను. నేను పురుషుడుగా నీలో ప్రవేశించడం వల్ల నీ చేతులు పనిచేయడానికి శక్తి వస్తున్నాయి, నీ కాళ్ళు నడవడానికి శక్తి వస్తున్నాయి, నీ కళ్ళల్లో చూసే శక్తి వస్తుంది, నీ ముక్కులో
వాసన చూడగలిగే శక్తి ఉంది, నీ చెవులలో వినే శక్తి ఉంది, నీ నోటికి మాట్లాడే శక్తి ఉంది, రుచి చూడగలిగే శక్తి ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఒకే శక్తి ఏదైతే ఉందో అది చైతన్యపరుస్తోంది ఓ అర్జున. అది పురుషుడు, ఇది ప్రకృతి. అదేవిధంగా నీకు శరీరం అనేది ఒక క్షేత్రం. క్షేత్రం అంటే ఏంటి? పొలం. ఈ పొలం లోపల మనం ఏ విత్తనాలు వేస్తే ఆ పంటలే వస్తాయి. కొంతమంది గంజాయి పంటలు వేస్తారు ఆఫ్ఘనిస్తాన్ లోపల, మనమేమో చక్కగా రైస్ వేసుకుంటాం. సో ఎవరైతే రైస్ వేసుకుంటారో వాళ్ళకి వరి పంట అద్భుతంగా వస్తుంది, ఎవరైతే గంజాయి మొక్కలు వేస్తారో వాళ్ళకి గంజాయి పంట వస్తుంది. ఏది వేసుకుంటే అదే వస్తుంది. కాబట్టి మనం ఇందులో భగవంతుడిని తిట్టవలసినటువంటి అవసరం లేదు. మన ప్రారంధానికి భగవంతుడు ఎప్పుడూ కూడా కారణం కాదు. కేవలము మనము ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ జన్మ లోపల అనుభవించక తప్పదు. నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఏడుస్తూ అనుభవించవలసిందే. కాబట్టి ఏంటి? అలాగే పుణ్యం కూడా అంతే. ఎప్పుడెప్పుడో చేసుకున్న పుణ్యాలు మనను కాపాడుతూ ఉంటాయి. కాబట్టి శరీరం అనేది క్షేత్రము. ఈ శరీరంలో ఒక శక్తి ఉంది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ చైతన్యముని క్షేత్రజ్ఞుడు అంటారు. అదే జీవాత్మ అను, దాన్నే పరమాత్మ అను. కానీ అది నీకు మోక్షము. ప్రకృతి గురించి చెప్పాను, పురుషుడు గురించి చెప్పాను. ఈ ప్రకృతి పురుషుడు లేకుండా ఈ ప్రకృతి ఇంకా ఏది లేదు. ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈ విశ్వంలో అన్నీ కూడా ప్రకృతి పురుషుల కారణం వల్లనే ఒక చీమ నడుస్తుంది. దాని శరీరం అంతా ప్రకృతి, కానీ అందులోపల జీవంగా నేను ప్రవేశించాను. కాబట్టి ఎవరైతే పరమేశ్వరుడు రూపంలో శక్తి వస్తుందో అప్పుడు మాత్రమే నువ్వు అనుభవించగలుగుతావు. కానీ నువ్వు అనుభవిస్తావు, కానీ పరమాత్మకి ఏం సంబంధం లేదు. పరమాత్మ ఏంటి? ఒక ఎలక్ట్రిసిటీ లాగా. ఆ ఎలక్ట్రిసిటీని నువ్వు ల్యాప్టాప్ వాడుకోవడానికి చూసుకో, మొబైల్ వాడుకోవడానికి చూసుకో, లేకపోతే కూలర్ వాడుకోవడానికి, నీ ఇష్టం. కానీ ఎలక్ట్రిసిటీ మాత్రం పరమాత్మ. పరమాత్మకి ఏం ప్రాబ్లం? నీ కూలర్ ప్రాబ్లం అయితే పరమాత్మ తప్ప కాదు. పరమాత్మ అందరికీ ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు. అదేవిధంగా సూర్యుడు ఎప్పుడైతే నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడో ఆయన వెలుతురు లోపల కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, కొంతమంది చక్కగా బుద్ధిగా చదువుకుంటున్నారు. మరి అది కరెక్టే. సో కాబట్టి ఏంటంటే ఒకే శక్తిని జనాలు వాడుకునేటటువంటి పద్ధతుల వల్ల ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. కాబట్టి నా లోపల చైతన్యం భగవంతుడు అని ఎవడైతే తెలుసుకుంటాడో ఇక వాడికి జన్మ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే సత్యము తెలుసుకుంటావో అప్పుడు జన్మ ఉండదు. ఎప్పట్లాగానే ఉదాహరణ తెలుసుకుందాం. నేను స్వప్నంలో ఉన్నాను, రాజునయ్యాను, చాలా బాగుంది, అద్భుతంగా రాజ్య పరిపాలన చేస్తున్నాను, ఆనందంగా ఉన్నాను, అందరూ నన్ను గౌరవిస్తున్నారు. ఇక నా లైఫ్ ఏం చెప్పమంటారు, ఇక తిరిగిపోయింది, ఒక టర్న్ తిరిగిపోయింది, ఆనందంగా ఉన్నాను. ఈ సమయం లోపల నేను చాలా ఆనందంగా ఉన్న సమయం లోపల పక్క రాజు దండయాత్ర చేశాడు. అప్పుడు ఒక టన్నెల్ ద్వారా గుహలలో పారిపోయి దారుణమైనటువంటి పరిస్థితి లోపల నన్ను నేను ఉంచుకోవాల్సి వచ్చింది. రుమేనియా రాజు ఉండేవాడు, ఓకే, బుకారెస్ట్. అది అందులోపల ఆయన 1100 గదుల ప్యాలెస్ కట్టించుకున్నాడు. మరి ఎంతమంది భార్యలు, ఎంతమంది? ఒక్కతే భార్య. 1100 రూమ్ల ప్యాలెస్ కట్టించుకున్నాడు. అద్భుతం. ఇక ఆయనంత అదృష్టవంతుడు ఉంటాడో ఒకసారి ఆలోచించండి. 1100 రూమ్లు ఆయనకి. ఎంత పెద్ద ప్యాలెస్, అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంతలోకే దేశం లోపల ప్రతిఘటన ప్రారంభమై ఆయనకు మరణశిక్ష విధించారు. కాల్చి చంపారు ఆయనను, ఆయన పిల్లల్ని, వైఫ్ని, అందరినీ కలిసి కాల్చి చంపారు. సో జీవితంలో ఎప్పుడు ఏ మలుపు వస్తుందో తెలియదు. కాబట్టి అన్నింటికీ కూడా సిద్ధమై ఉండాలి. వాడు ఆనందంగా ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు అనుకునే లోపలే ఎంత పెద్ద దెబ్బ తగిలింది. ఆలోచించండి ఒకసారి. సద్దాం హుస్సేన్, ఎక్కడ చూసినా కూడా సద్దాం హుస్సేన్ పోస్టర్సే, ప్రతి చోట కూడా సద్దాం హుస్సేన్ పోస్టర్సే. కానీ ఏమైంది సద్దాం హుస్సేన్ పరిస్థితి? అతన్ని తన రాజ్యంలోనే వెంటాడి ఉరిదీసి అందరి ముందు బహిరంగంగా చంపేశారు అతన్ని. కాబట్టి ఏమైంది? ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు. అదేవిధంగా నేను కలగంటున్నాను, కళ లోపల అద్భుతం, అన్ని రకాల ఎమోషన్స్, అన్ని రకాల ఇవి నేను ఆలోచిస్తున్నాను. అన్ని ఎమోషన్స్ వస్తున్నాయి నా లోపల. మంచి ఉంది, చెడు ఉంది. మంచి వచ్చినప్పుడు సంతోషపడుతున్నాను, చెడు వచ్చినప్పుడు బాధపడుతున్నాను, అంతా చేస్తున్నాను. ఒక్కసారిగా కళ్ళు తెరుస్తా. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాకు కళలో ఉన్న పాత్రలు ఏమయ్యాయి? ఎవరైనా చెప్పండి, కళలో ఉన్న పాత్రలన్నీ ఏమైనాయి? ఏమీ మిగలలేదు. అంటే ఏంటి? సత్యం తెలుసుకున్న తర్వాత కష్టాలు సుఖాలు ఏముండవు. అర్థమైందా? ఇదే జ్ఞానం. అయిపోయింది. 13వ చాప్టర్ అయిపోయినట్టే. ఇది ఒక్కటి అర్థమైతే 13వ చాప్టర్ అయిపోయినట్టే. ఈ మాట అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చేయలేపండి, మాట్లాడండి. అయిపోయింది 13వ చాప్టర్. అదే మెయిన్ థీమ్. అది
పడుకున్నంతసేపు కళ్ళ లోపల ఉన్నటువంటివన్నీ నిజమే అనుకున్నాం. వందల పాత్రలు, తెలిసిన పాత్రలు, తెలియని పాత్రలు, మంచి పాత్రలు, చెడ్డ పాత్రలు, సుఖము దుఃఖము అన్నీ అనుభవించాము జీవితంలో. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసిన తర్వాత కొద్దిసేపు మనం నమ్ముకోము, తర్వాత తెలుస్తుంది ఇది సత్యం కాదు అసత్యము అని చెప్పి. అయిపోయింది. సత్యం ఎప్పుడైతే తెలిసిందో, ఇది కళ అనేటటువంటి సత్యం తెలిసిందో, అప్పుడు ఇంకా అదే విధంగా జీవితంలో కూడా పేడకలు వచ్చినప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. సత్యం తెలిసిన తర్వాత ఏమవుతుందంటే ఇక మనకు దానిపైన పెద్ద ఇది ఉండదు. అంటే మీరు అనొచ్చా మంచి కళ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని, అది కరెక్టే, కానీ అది అసత్యము అని తెలిసిన తర్వాత దానిపైన ఇంకా భ్రమ ఉండదు. అదేవిధంగా ఈ శరీరం అనేది ఏదైతే ఉంటుందో ఇది భ్రమ ఉండదు. శరీరం అనేటటువంటిది ఏదైతే భ్రమ, ఈ శరీరమే నేను, ఈ శరీరంతో ఉన్న పాత్రలు. మనం పెద్ద నాటకంలో ఉన్నాం, గుర్తించండి, పెద్ద నాటకంలో ఉన్నాము. ఈ నాటకంలో మనం పాత్రధారులము. అన్ని రకాల ద్వంద్వాలు మనము డెవలప్ చేసుకున్నవి. ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, కోపము, రాగము, ద్వేషము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనము డెవలప్ చేసుకున్నవి. కానీ అవి నిజంగా లేవు. మాత్రా స్పర్శస్తు కౌంతేయ అని చెప్పేసి మనం మొదట్లోనే తెలుసుకున్నాము. విషయాల బయట ఉన్నటువంటి వాటిని గుర్తిస్తున్నాయి. గుర్తించడం వల్ల నీ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు బయట ఉన్నటువంటి వాటి విషయాలను గుర్తిస్తున్నాయి. నీ ఇంద్రియాలు విషయాలను గుర్తిస్తున్నాయి. ఉదాహరణకి నువ్వు ఎదురుగా చూసావు, మెల్లగా నడుచుకుంటూ ఒక సింహం వచ్చింది, రాగానే కళ్ళతో చూసావు కాబట్టి భయపడ్డావు. ఒకవేళ నీకు కళ్ళు లేవనుకో, కళ్ళు లేకపోతే ఏమవుతుంది, సింహం వచ్చినా తెలియదు. అంటే భయం ఎందుకు లేదు నీకు? ఎందుకు లేదంటే అక్కడ సింహము వచ్చినట్టుగా నీకు తెలియదు కాబట్టి ఇంద్రియము దాని యొక్క విషయాలతో సంబంధం ఉన్నప్పుడే నీకు ఎమోషన్స్ వస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించుకో అర్జున. కాబట్టి ప్రకృతి పురుషులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ప్రకృతిలో నువ్వు పురుషుడు ప్రవేశించినప్పుడు నీ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తావు. కానీ ప్రకృతిలో పురుషుడు ఎందుకు ప్రవేశిస్తున్నాడు అంటే నీ ప్రారబ్ధ కర్మను నీ ద్వారా అనుభవింపజేస్తాడు. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఈ లక్షణాలన్నీ కూడా భగవంతుడికి అప్పచెప్తారు. ఇవన్నీ కూడా భగవంతుడికి అప్పచెప్తారు. చరాచర వస్తువులన్నీ కూడా ఏ విధంగానైతే ప్రకృతి పురుషుల యొక్క కలయికను, భగవంతుడు ఆదిరహితుడు, గుణరహితుడు, ఆయనకు గుణాలు ఉండవు. ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఉండవు. ఆయన గుణరహితుడు, ఆయన కర్త కాదు. ఏ పని చేసినా ఆయనకు ఆ పని యొక్క ఫలితం అంటదు. మనలాగా ప్రారబ్ధ జన్మలు కాదు భగవంతుడివి, అవి కారణ జన్మలు. ప్రారబ్ధ జన్మ అంటే మనం చచ్చినట్టు కర్మ అనుభవించడానికి పుడుతున్నాం, ప్రారబ్ధ జన్మ అనేది. కానీ భగవంతుడిది ప్రారబ్ధ జన్మ కాదు, ఆయనకి ఏది అంటుకోదు. ప్రపంచమంతా ఆకాశం వ్యాపించి ఉంది. సూక్ష్మమైనటువంటి చిన్న చీమ దగ్గర నుంచి ప్రపంచంలో అంతా కూడా ఆకాశం వ్యాపించి ఉంది. కానీ ఆకాశం దేనికి దానికే ఉంది, ఎవరితోటి కలవడం లేదు. అదేవిధంగా ఆత్మ కూడా ప్రపంచం అంతా ఉంది, కానీ దేనితోటి కలవలేదు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి మన ఇంద్రియాల ద్వారా మనం చేస్తున్నాము, కానీ భగవంతుడు ఏం చెయ్యట్లే. సార్ ఇవన్నీ చాలామంది అడిగారు, సార్ ఇవన్నీ ఇచ్చింది భగవంతుడే కదా సార్, భగవంతుడిదే తప్పు అని చెప్పి చాలామంది అడిగారు. దానికి జవాబు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే, కాదు, సూర్యుడు అన్ని లోకాలను ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు లేదా పురుషుడు అని ఏదైతే మనం మూడు ఒకటే, ఆత్మ అన్న, క్షేత్రజ్ఞుడు అన్న, పురుషుడు అన్న ఏదైతే ఉందో అది మన శరీరంతో క్షేత్రాలను ప్రకాశింపజేస్తోంది. అర్థమైందా మీకు? సూర్యుడు ఏ విధంగానైతే ఈ ప్రపంచమంతా కూడా ప్రకాశింపచేస్తున్నాడో, ఈ ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు లేదా పరమాత్మ లేదా జీవాత్మ లేదా పురుషుడు అని ఏవైతే చెప్పుకుంటున్నామో అవే ఈ క్షేత్రాలు, జడమైనటువంటి ఈ క్షేత్రాలను ప్రకాశింపచేస్తున్నాయి ఓ అర్జున. కాబట్టి నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నువ్వు క్షేత్రం కాదు, క్షేత్రజ్ఞుడివి. ఈ చొక్కా తీసేసి కొత్త చొక్కా వేసుకుంటావు, ఈ వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రాలు వేసుకుంటావు. నువ్వు వస్త్రానివి కాదు. నువ్వు ఒక కారు వెళ్తూ వెళ్తూ మధ్య లోపల పాడైతే ఏం చేస్తావు, ఇంకొక కారులో వెళ్ళిపోతావు. అదేవిధంగా శరీరము పాడైపోతే శరీరాన్ని ఇక్కడ పారేసి కొత్త శరీరంలో మనం ప్రవేశిస్తాము. కాబట్టి శరీరం అనేటటువంటిది ఏ విధంగానైతే మనం కార్లు మార్చుకున్నట్టుగా మనం మార్చుకుంటున్నామో అది గుర్తుంచుకో. నువ్వు కారు నడిపించే డ్రైవర్వి, కానీ నువ్వేమనుకుంటున్నావు, నేనే కారుని అనుకుంటున్నావు. అది తప్పు. కారు వదిలేస్తావు. అదేవిధంగా శరీరంతో ఉన్నటువంటి ప్రతి బంధము కూడా ఇక్కడే వదిలేస్తావు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ దివ్య పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడే పరమాత్మ. ఆ శక్తి తీసుకొని నువ్వు నీ కష్టాలు సుఖాలు నువ్వు అనుభవిస్తున్నావు. ఈ జన్మలన్నీ కూడా నువ్వు చేసుకున్న భగవంతుడిచ్చిన గొప్ప లక్షణాలు, సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా నువ్వేం చేస్తున్నావు, నీ క్యారెక్టర్ని నువ్వు నీ సొంతగా డిజైన్ చేసుకుంటున్నావు. నువ్వు సొంతగా డిజైన్ చేసుకున్నది, నువ్వు వంట వండుకుంటే తినాల్సింది నువ్వే.
భగవంతుడికి ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు ఓ అర్జున. ఇది చాలా బాగా గుర్తుంచుకో. అన్నీ అనాదివే. ప్రకృతి అనాది అయినదే, పురుషుడు కూడా అనాది అయినదే. శరీరంలో వస్తున్నటువంటి అన్ని మార్పులు కూడా ఈ ప్రకృతి త్రిగుణాల ద్వారా, భౌతిక వస్తువుల ద్వారా మాత్రమే ఏర్పడుతున్నాయి. కానీ శక్తి మాత్రం ఆ భగవంతుడు ఇస్తున్నాడు. ముసలివాడిలో అదే శక్తి ఉంటుంది, పడుచువాడిలో అదే శక్తి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? మన శరీరము పతనమైన అందులో ఉన్న శక్తి మాత్రము మారదు. అర్థంగా ఎవరికైనా? అర్థం కాలేదా ఈ ఒక్క పాయింట్? మిగతా వాళ్ళు ఒక్కసారి నిద్ర లేచి కొద్దిగా మాట్లాడండి. బాగుంది సార్, ఇది చాలా ఎవరైనా చెప్పండి. ఈ పాయింట్ చాలా బాగుంది సార్. మన ప్రారంభ కర్మ పూర్తి చేసుకోవడం, పరబ్రహ్మ మనలో ప్రవేశించి మన చేత ఆ కర్మలు నిర్వర్తించేటట్టు చేయిస్తాడు. అంటే ఈ 24 తత్వాలు మనలో ఉన్నప్పటికీ ఆ పురుషుడు మనలో ప్రవేశించినప్పుడే మనం చేయగలిగేవి చేస్తాం. మనకు ఒక ఎగ్జిస్టెన్స్ అంటూ వస్తుంది, మన ఏమిటి అనేది తెలుసుకోగలం. కరెక్ట్. కానీ ఎప్పుడైతే నా లోపల చైతన్యం భగవంతుడు, నేను కేవలము ఈ శరీరం అనుకుంటున్నాను, ఈ శరీరం అనేది అనవసరము అని తెలుసుకున్న మరుక్షణము మళ్ళీ మనం జన్మించాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి సార్. నేను చాలా పాపాలు చేశాను సార్, మీకు తెలియదు. శ్రీనివాస్ గారు ఒక్కసారి, శ్రీనివాస్ గారు, నేను చాలా పాపాలు చేశాను, కొన్ని కోట్ల జన్మల నుంచి పాపాలు చేస్తున్నాను, అనుభవించాలనే కదండి ఇవన్నీ, ఇంకా జన్మలు నాకు చాలా ఉన్నాయంటే సత్యం తెలుసుకో, అనుభవించాల్సిన అవసరం లేదు. ఒకసారి గనక ట్రూత్ తెలిస్తే, ఒకసారి గనక నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలిస్తే, పాపాలన్నీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అన్ని పాపాలు నాశనం అయిపోతాయి, అన్ని పాపాలు నాశనం అయిపోతాయి. సో కాబట్టి మనకు ఉన్న ఈ ప్రకృతి విషయాలపైన ఆసక్తి వల్ల, ప్రకృతి విషయాలంటే ఏంది? వీడితో కబుర్లు చెప్పాలి, వాడితో కబుర్లు చెప్పాలి, కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అని మనము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో వాటి వల్లనే మనకు ఉత్తమమైన జన్మ, నీచ జన్మలు వస్తున్నాయి. కానీ వీటిపైన ఆసక్తి వదిలేసిన మరుక్షణము నువ్వు సత్యం తెలుసుకున్న వాడు అవుతావు. కలగంటుంటే కళ బాగుంది, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా ఎక్స్టెన్షన్ చేస్తున్నావు. సర్వోత్తమమైనటువంటి ఆ భగవంతుడిని గుర్తించకుండా, సర్వసాక్షి అయినటువంటి ఆ భగవంతుడిని గుర్తించకుండా, మన అందరినీ ధరించినటువంటి ఆ భగవంతుడిని గుర్తించకుండా ముందుకెళ్తున్నావు. కాబట్టి ఒకసారి కనుక నువ్వు జ్ఞానము అనేటటువంటి దృష్టితోని కనుక దీన్ని గుర్తిస్తే బయటికి వచ్చేస్తావు, ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావు. ఇందులోపల ఏ కర్మలైతే నీకు ఇంతకుముందు చెప్పినట్టుగా తమో గుణం ద్వారా, సత్వగుణం ద్వారా, రజో గుణం ద్వారా వస్తాయో అవి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ఓ అర్జున. కానీ పరబ్రహ్మ మాత్రం నిరాకారుడై ఉన్నాడు. ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇందులో ఉన్నటువంటి ప్రకృతి ఎవరైతే ఉందో, ఈ ప్రకృతి ద్వారానే ఈ ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ వచ్చాయి, నామరూపాలన్నీ ప్రకృతి ద్వారానే వచ్చాయి. నిజం చెప్పాలంటే దేవుడు పురుషుడు అంటే ఏంటి? ఆయన జెండర్ పురుషుడనా? కాదు, దేవుడికి జెండర్ పురుషుడు కాదు అర్జున. ఈ ప్రకృతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా స్త్రీ కాదు. ప్రకృతి పురుషుల కలయిక అంటే స్త్రీ పురుషుల కలయిక కాదు అర్జున. ప్రకృతి అనేటటువంటిది ఒక భ్రమ, ఇది ఒక పెద్ద మహాద్వీపము. ఇది మన లోపల అపరిమితమైనటువంటి వికారాలను పుట్టిస్తుంది. ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా ఉన్నటువంటిది. ఇది మనకు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి పనులు చేస్తాయి. దీనివల్ల ప్రతి కర్మ మనం చేస్తూ ఉన్నాము. మనం కాయిన్స్ చేసేటటువంటి మింట్ కాంపౌండ్కి వెళ్తాం కదా, ఆ మింట్ కాంపౌండ్ లాగా అది ఉత్త కాయినే ఉంటుంది. దాని మీద ముద్ర కొట్టి నువ్వు 5 రూపాయలు, నువ్వు 10 రూపాయలు, నువ్వు 20 రూపాయలు అని చెప్పేసి కాయిన్ మీద ముద్ర కొడుతుంది ప్రకృతి. కాబట్టి ఆ ప్రకృతిని నువ్వు గుర్తించు. ఇది కేవలము ప్రకృతి అనేటటువంటి దాని ద్వారా జరుగుతున్నది. ఈ ప్రకృతికి గమ్మత్తు ఏంటంటే, నీకు రాత్రి పగలు ఎట్లానో దానికి సృష్టి ప్రళయం అట్లాగా. కాబట్టి ప్రకృతిని అర్థం చేసుకో. ప్రకృతిని అర్థం చేసుకుంటే మళ్ళీ నువ్వు పుట్టవు. రాత్రి పగలు అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మన ప్రకృతికి సృష్టి ప్రళయం అట్లాగా. కాబట్టి అది మన తన దీంట్లోపల పెట్టుకుని, తన కంట్రోల్ లోపల మనని పెట్టుకుని, మనని ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి కూడా వెళ్ళనీయడం లేదు అర్జున. అది గుర్తుంచుకో. అమావాస్య రోజు నాడు ఏ విధంగానైతే చంద్రుడి యొక్క పవర్ తగ్గిపోతుందో, నీ తేజస్సు ఏదైతే నీ శరీరంలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు ఈ ప్రకృతి యొక్క గుణాల ద్వారా తగ్గిపోతుంది. బంగారం ఉంది, మంచి మేలిం బంగారం, అందులోపల నువ్వు కొద్దిగా కల్తీ చేసినా కూడా తెలిసిపోతుంది. అది బంగారం యొక్క క్వాలిటీని తగ్గిస్తుంది ఓ అర్జున.
అదేవిధంగా ఒక చక్కటి వ్యక్తి, మంచి సదాచారమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఒకసారి కనుక ఆచారాలు తప్పితే అతడు పిశాచిలాగా మారిపోతాడు. కాబట్టి ఒక చిన్న తప్పు నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక రాజు ఉన్నాడు. రాజుకి ఎట్లాగా వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. ఉదాహరణకి కీచకుడు దగ్గర విరాట రాజు ఉన్నాడు. ఆయన ప్రభావం ఏమి ఉండదు. అందరూ ఆయనకి విలువ ఇవ్వరు, కీచకుడికే విలువిస్తుంటారు. కాబట్టి ఏ విధంగానైతే పరాధీనుడైనటువంటి రాజు ఒక రోగం వచ్చిన సింహంలాగా మారిపోతాడో, ఒక ఉజ్వలమైనటువంటి శక్తి ఉన్నటువంటి నీ చైతన్యము ఈ ప్రకృతి వల్ల తగ్గిపోతుంది. అర్జున, ప్రకృతిని నువ్వు అర్థం చేసుకో. ప్రకృతిని అర్థం చేసుకున్నావంటే నువ్వు ఆ ప్రకృతికి సంబంధం లేని పురుషుడివి అని గుర్తిస్తావు. నువ్వెవరివి? పురుషుడవు. నువ్వెవరివి? జ్ఞానివి. నువ్వెవరివి? ఆత్మవు. నువ్వెవరివి? జీవాత్మవు. నువ్వెవరివి? పరమాత్మవు. నువ్వు కానిదేంది? ప్రకృతి. నువ్వు కానిదేంది? క్షేత్రము. క్షేత్రంని వాడుకోవాలంతే. కానీ నువ్వేం చేస్తున్నావు? క్షేత్రం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు రాజు యొక్క గొప్పతనం ఎక్కడ తగ్గిపోయింది కదా. సింహం కూడా తన శక్తి తగ్గిపోయినట్టుగానే ఎవ్వడు పట్టించుకోడు. సింహం ముందు నుంచి వెళ్తూ కూడా ఎవ్వరు పట్టించుకోరు. అదే విధంగా అయిపోతుంది. కాబట్టి అర్జున గుర్తుంచుకో, ఈ ప్రకృతి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ ప్రకృతి ఒక పగిలిన అద్దం లాంటిది. నువ్వు చూసావంటే నీ ముఖం రెండుగా పగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ నీ ముఖం పగిలిపోయిందా? లేదు. అదేవిధంగా ఈ గుణాల యొక్క సాంగత్యం వల్ల నువ్వు మంచివాడుగా చెడ్డవాడుగా అవుతున్నావు. కానీ నువ్వు ఒరిజినల్గా మంచివాడివి. ఇప్పుడు నీ ముఖం బాగుంది, నీళ్ళ లోపల తలకాయ పెట్టుకొని చూసావు. చూసినప్పుడు ఇలా 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 నీళ్ళు కదిలిపోతున్నాయి. కదిలిపోయినప్పుడు ఏమనిపిస్తుంది? నీ ముఖం అంతా కదిలిపోయినట్టుగాను వికారంగాను కనిపిస్తుంది. కానీ నువ్వు యాక్చువల్గా పవిత్రుడవి అర్జున. ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన కళ లోపల తను ఒకసారి బ్రహ్మచారిగా ఉన్నట్టు అనుకుంటాడు, ఒకసారి పెళ్ళైన వాడుగా అనుకుంటాడు, ఇంకోసారి ఇంకో రకమైన కళలు కంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? కళ నుంచి లేచిన తర్వాత ఆయన అయ్యయ్యో నేను ఇన్ని రకాల ఆలోచనల్లోకి వెళ్ళానా అని చెప్పి బాధపడతాడు. అదేవిధంగా మనకు కూడా ఉత్తమ జన్మలు, అధమ జన్మలు, మధ్యమ జన్మలు వస్తూనే ఉంటాయి. నువ్వు కళలు ఉన్నన్ని రోజులు నువ్వు జీవితంలో పతనం అవ్వడం తప్పదు. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పురుషుడికి ఈ జన్మ, మృత్యువు, జర, వ్యాధి ఇవన్నీ నీకు కలుగుతున్నాయి. కానీ నువ్వేమనుకున్నావు? ఆ పురుషుడు వల్ల కలుగుతున్నాయి అంటున్నావు. పురుషుడు అనేది ఉండడం వల్ల నువ్వు అనుభవిస్తున్నావు. కానీ కారణమంతా కూడా ప్రకృతే. పురుషుడికి ఏమీ సంబంధం లేదు. పురుషుడికి అస్సలు సంబంధం లేదు ఇందులోపల. పురుషుడు ప్రకృతి వద్దనే ఉంటాడు. కానీ అసలు అతనికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. ఒక నదీ తీరం ఉంది. ఆ నదీ తీరం లోపల మేరు పర్వతంలా ఇలా నిలబడి ఉంటాడు. మేరు పర్వతంకి ఏమవుతుంది? నది వెళ్తూ ఉంటుంది, మేరు కొడుతుంది అంతే. దాన్ని కొడితే మేరు పర్వతం కదులుతుంది, అక్కడి నుంచి కదలదు. కాబట్టి ఆ నది లోపల ప్రవాహానికి పురుషుడు కొట్టుకుపోతాడా? కొట్టుకుపోడు. కాబట్టి నీ ఆత్మ అంత శక్తివంతమైనది. ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్దామంటే అవి చేస్తున్నాడు. ఎవరైనా చెప్పగలరా? అసలు ఎందుకు ఈ గోళంత ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు? ఏమైంది ఆయనకి? ఏమి పిచ్చోడు అయిపోయిందా? ఏం చెప్తున్నాడు ఇవన్నీ? ఏం చెప్తున్నాడు? జగత్ మిథ్య అని చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో. అంటే మనం అద్దంలో రెండులా కనపడటము ప్లస్ అలల్లో, అంటే నన్నుగా చూడనివ్వట్లేదు ఈ ప్రపంచం. కరెక్ట్. అదొకటి. ఇంకోటి ఏంటంటే నీ ఆత్మశక్తి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అది చైతన్యవంతమైన శక్తి. నీ శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆత్మ చాలా గొప్పది. నది వెళ్తుంది అక్కడి నుంచి. మేరు పర్వతం ఇలా నిలబడింది. మేరు పర్వతం ఏం చేస్తుంది? నదిని పక్కకు దోస్తుంది, కానీ తను పక్కకు జరగదు. అంటే నువ్వు అంత శక్తిమంతుడివై ఉండి కూడా ప్రకృతి గుణాలకు లొంగిపోతున్నావు. ప్రకృతి గుణాలకు లొంగిపోయినప్పుడు ఏమవుతుంటే ప్రకృతిని ఆటలాడిస్తారు. నువ్వు గ్రూప్లో కలిసేదాకా నీతోని రకరకాలుగా మాట్లాడతారు. నువ్వు ధైర్యంగా ఉన్నంత వరకు ఎవడేం చేయడు. నువ్వు ఒక్కసారి లొంగావా వాళ్ళ గుంపులో కలిపేసుకొని నీ మీద కూడా పిచ్చి మాటలు, పిచ్చి జోక్స్, పిచ్చి అబద్ధాలు, చాడీలు. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఒక్కసారి చెప్పండి. మీకు ఎవరికి ఇటువంటి అనుభవం రాలేదా? మీరు ధైర్యంగా ఉన్నంత వరకు మీ జోలికి ఎవరు రాడు. కానీ ఒక్కసారి మీరు లొంగిపోయారంటే అయిపోయిందా లేదా? మీకు ఇలాంటి అనుభవం కాలేదా ఇప్పటికీ? ఏ బలహీన క్షణంలో అయినా మనం ఒక చెడ్డ గ్రూప్లో జాయిన్ అయ్యామంటే ఆ చెడ్డ గ్రూప్ మనల్ని తట్టుకుపోతుంది. ప్రకృతి నివసించడానికి కారణం పురుషుడే. పురుషుడికి శక్తి ఉంది. పురుషుడు కనుక గట్టిగా నిలబడితే ఈ ప్రకృతి ఏమీ చెయ్యదు. మొత్తం ప్రకృతి అంతా కూడా సృష్టి పుట్టించినటువంటి ఆ పురుషుడి దగ్గరనే ఉంది. కాబట్టి నీ ఆత్మ అనేటటువంటిది చాలా గొప్ప శక్తి. ఈ దేహం లోపల నువ్వు ఎవరిని పరమాత్మ అంటావో అదే నీ శక్తి అని గుర్తుంచుకో. నీ శరీరంలో గుర్తుంచుకో అదే. ఈ శరీరం
ఎంత నువ్వు ఈ శరీరంతో నువ్వు ఎన్ని కర్మలు ఎన్ని చేస్తున్నా ఏమి చేసినా కూడా కాళ్ళతోటి నేల మీద కొట్టావు, దుమ్మంతా లేచింది, ఆకాశం ఏమన్నా మట్టిగా అయిందా? ఏం కాలేదు. ఆ మట్టి నీ మొహాన పడుతుంది, ఆకాశం మీద పడదు. ఏ విధంగానైతే ఆకాశము ఎట్టి పరిస్థితులలో కూడా కాదో, ఆకాశము ఎట్టి పరిస్థితుల లోపల కూడా మలినం కాదో, నీ ఆత్మ కూడా మలినం కాదు. నీ ఆత్మ పవిత్రమైనది, నువ్వు పవిత్రుడవు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. మనం వేరే వేరే ధర్మాలలో మనం చూసుకున్నట్టయితే నువ్వు పాపాత్ముడివి, నువ్వు కర్మలు చెయ్యి, నీ కర్మలని దేవుడు క్షమిస్తాడు, ఇలా కాదు. మన దగ్గర ఏమంటాడు? ఆ తప్పు పనులు చెయ్యకు, నువ్వు పవిత్రుడవి, నువ్వు చాలా ప్యూరెస్ట్ ఫాము. గుర్తుంచుకో నువ్వు అర్జున. ఇది రూపము, ఇది ఛాయ. పురుషుడు అనేటటువంటిది రూపము, ఛాయ పక్కన వెళ్తుంది. ఛాయ నిన్నేం చేస్తుంది? నువ్వు ఆ ఛాయను చూసి అమ్మో అని భయపడితే లాభం ఏంటి? ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ ఎండమావి ఉంది అనేటటువంటిది నీ బుద్ధి ద్వారా తెలుసుకో. అప్పుడు ఏమవుతుందంటే నీ పురుషుడు, నీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తిస్తావు. దీన్నే జ్ఞానం అంటారు. భగవంతుడు ఈ అధ్యాయంలో ఏమని మొదలెట్టాడు? జ్ఞానం అనే దానికి మొట్టమొదటిసారిగా డెఫినేషన్ ఇచ్చాడు. జ్ఞానం అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను, నా తర్వాత ఎవరైనా రిపీట్ చేయండి జాగ్రత్తగా విని. జ్ఞానం అంటే ఏంటంటే నువ్వు ఈ దేహం కాదు, ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలన్నీ కాదు, నువ్వు ఒక పవిత్రమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడవు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతి అనే సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా నువ్వు అది తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఆత్మస్వరూపుడవి అని తెలుసుకోవడమే జ్ఞానము. ఇది ఎవరైనా ఒక్కళ్ళు చెప్పగలరా? నేను ఇంద్రియాలతో కనిపించే దేహాన్ని కాదు, బంధాలతో కనిపించే నేను కాదు, ప్రకృతి గుణాలతో ఉన్నా కూడా సత్య స్వరూపుడైన ఆనంద స్వరూపుడైన ఆత్మవు అని. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా, లేక అర్థమై చెప్పలేకపోతున్నారా? నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కాదు. మరెవరు? నువ్వు శరీరం కాదు. కరెక్ట్. ఎవరు? నువ్వు పవిత్రుడివి, ముసచ్చిత్ ఆనంద ఆత్మవి. సుధామోహన్ సార్ చెప్పండి. సార్ మీరు చెప్పింది ఏంటంటే అది ఇంకెవరైనా చెప్పండి. మీరిద్దరు చెప్పారు, ఇంకెవరైనా చెప్పండి. అసలు జ్ఞానం అంటే ఏంటి? కాదు, ఇంకెవరైనా చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి? ఎవరైనా సరే చెప్పండి. సచ్చిదానంద స్వరూపమే జ్ఞానం. అంటే ఏంటి సచ్చిదానంద స్వరూపం అంటే? భగవంతుని శక్తి. అంటే మీ శక్తి, మీ శక్తి కాదు, అంతేనా? భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి. ఎప్పుడు ఆనందంగా ఉండడం. ఓకే, తత్వమసి అన్నాం కదా, దాని అర్థం ఏంటి? నువ్వు భగవంతుడు వేరు కాదు, నువ్వు భగవంతుడు స్వరూపమే. కరెక్ట్. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? భగవంతుని తెలుసుకోవడం జ్ఞానం. భగవంతుడు ఎక్కడున్నాడు తెలుసుకోవడానికి? నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపుడు అయి ఉన్నావు. కరెక్ట్ కరెక్ట్. ఒక్కసారి వేరే వాళ్ళని చెప్పనిద్దాం మనం. వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. రామలక్ష్మి గారు చెప్పండి ఏమంటున్నారో ఒకసారి చక్కగా. దేహమే దేవాలయం సార్. దేహమే దేవాలయం. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది, ఆత్మ లేని చోటు లేదు. దేహమే మన ఆత్మ కాదు. జ్ఞానం అంటే ఏంటి? ఎవరైనా వచ్చి మిమ్మల్ని జ్ఞానం అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మనమంటే పవిత్రమైన ఆత్మలో మనకి పవిత్రమైన ఉంటుంది, కానీ ప్రకృతిలో ఉండే గుణాల వల్ల వచ్చే మార్పుల వల్ల అది మర్చిపోయి మనం ఏవే శాశ్వతమని ప్రకృతిలోనే ఉంటున్నాము అని చెప్తున్నాం. వెరీ గుడ్. అయితే ఇంకొక చిన్న, మీరు కరెక్ట్ చెప్పారు. ఇంకొక మాట, మీరే లైన్లో ఉండండి. ఇప్పుడు మీరు ఆత్మ అనేది మీ ఆత్మ, నా ఆత్మ, ఇంతమంది ఆత్మలు ఎన్ని వేరు ఉన్నాయని అంటారు? ఎన్ని ఉండొచ్చు అంటారు రఫ్గా ఆత్మలు? అందరిలో ఉండేది ఆత్మ భగవంతుడి ఆత్మే, కానీ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ఆత్మ ఉన్నట్టుగా మనం ప్రతి ఆత్మ అంటారు కదా సార్. అలా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సూర్యుడు ప్రతిబింబించినట్టుగా ఆత్మ కూడా అందరిలోనూ ఉన్నది, అలాగే కనిపిస్తుంది వేరువేరుగా అన్నట్టు. కరెక్ట్, అది కరెక్ట్. సో కాబట్టి బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. సో కాబట్టి ఏంటంటే మనము ప్రతిబింబాలను చూసి ఇది నేను అనుకుంటున్నాం, కానీ ఏమవుతుంది? కుండలను తీసుకొని నీళ్లు తీసుకున్నాం. నీళ్లు తీసుకున్న తర్వాత ఏమైపోయింది?
ఆ కుండల్లో అందరం మన ఇవి నానీళ్ళు అనుకున్నాం, ఇందులోకి ఎవడో వచ్చి కుండను పగలు కొట్టాడు, ఆ కుండలో నీళ్ళన్నీ మళ్ళీ నది లోపల కలిసిపోయాయి. సో కాబట్టి ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము. సో కాబట్టి మనం అందరము కూడా ఆత్మస్వరూపులము, ప్రకృతితో కలియడం వల్ల మనం ఇవన్నీ కూడా చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటి వల్ల మనం మలినమయ్యాము, కానీ మనం ఒరిజినల్గా పవిత్రులము, ఒరిజినల్గా ప్యూరెస్ట్ ఫామ్. కానీ ఏమవుతుంది, మనకు సరదా ఎవరితోనో కబుర్లు చెప్పాలి, సాయంత్రం 9 అయింది, కాన్లే ఇవాళ ఒక్కరోజు వినకపోతే ఏమైంది, తర్వాత విందాం, ఇంటికి చుట్టాలు వచ్చారు వాళ్ళతో మాట్లాడుకుందాం, వాళ్ళు ఎక్కడో ఊరు వెళ్ళి వచ్చారు ఊరు విశేషాలు విందాం, ఇంకోటి ఎవడో వచ్చాడు ఇది చేద్దాం, లేదా నిద్ర టైం అయింది పడుకుందాం, రేపు పొద్దున్న లేవాలి, అందరికీ వంట ఉండాలి, తినడం పడుకోవడం. మొన్న ఒకరి ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అంటున్నారు అనమాట, ఇప్పుడు ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి నేను ఏముంది, ఇది ఇట్లా దేహం కాదు మనమంతా, ఎందుకురా అంత వైరాగ్యం ఏముంది, అందరిలాగా ఉండొచ్చు కదా నువ్వు కూడా, ఎందుకంటే నేను అందరికంటే పాడైపోయానని వారి ఉద్దేశం అన్నమాట. అందరిలాగా ఉండొచ్చు కదా అన్నారు. అంటే కరెక్టే, అందరిలాగా ఉంటారు, ఎలా ఉండమంటారు, ఏం చెప్పాలి అంటే, అదే ఇవన్నీ వదిలేయడం కాదు. ఏది వదిలేసాను నేను ప్రశ్నించాను, ఏది వదిలేశాను అంటే, అట్లా కాదు, నువ్వు అన్నీ వదిలేయాలని చెప్తున్నాను, బాధ్యతలు ఏ వదిలేశాను నేను. తర్వాత మానసికంగా డిటాచ్మెంట్ మనం పెట్టుకోగలిగితే ఈ బాధ్యత ఏదైతే మోహం పెట్టుకుంటామో, ఉదాహరణకి నేనేం చెప్పాను, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది, మనం చూస్తూ కూర్చుంటాం, నిర్లిప్తంగా కూర్చుంటాం. అందులో మన పిల్లాడు ఉన్నట్లయితే పరిగెత్తుకుంటూ ఎమోషనల్గా వెళ్తాము, అవతల వాడిని పిల్లాడిని ఏం జరిగిందో తెలియకుండా ముందు కొట్టేస్తాం, అది మోహం. అలా కాకుండా ముందు మాట్లాడి ఎవరిది తప్పు ఉందో తెలుసుకుని, ఎవరిది తప్పైతే వాళ్ళని మందలించడం యూనివర్సల్ లుక్. ఏది కరెక్ట్, యూనివర్సల్ లుక్ కరెక్టా, లేక మన పిల్లల్ని అన్నవాడిది తప్ప? మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కరెక్టేనా ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు తప్పు అయితే కేవలం మోహం ద్వారా మనం వాళ్ళని సపోర్ట్ చేద్దామా, మీరు చెప్పండి. ఇందులో సార్ మేము అలా చేయలేదు సార్, మేము యూనివర్సల్ లుక్లో ఉన్నామని ఒక్కళ్ళు జవాబు చెప్పండి. మాకు యూనివర్సల్ అవుట్లుక్ ఉంది, మేము మా పిల్లల్ని గుడ్డిగా వెనకేసుకు రాలేదు. చెప్పమ్మా జయంతి లక్ష్మి గారు చెప్పండి. సపోర్ట్ చేయకూడదు సార్, ఏకాంతంగా ఉండటం కూడా జ్ఞానమేనా సార్? ముందు నేను అన్న ప్రశ్నకి జవాబు చెప్పండి మేడం. ఏకాంతం అంటే మనలోకి మనం తొంగి చూసుకోవటం సార్. తొంగి చూద్దాము, కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను అన్నదానికి జవాబు చెప్పండి. ఏకాంతం అంటే దేని గురించి పట్టించుకోకుండా నేను అన్నదానికి జవాబు చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేమడిగాను, జ్ఞానం అంటే ఏంటి అని అడిగారు, ఏకాంతం అంటే ఏంటి అని అడిగారు సార్. ఏకాంతం అంటే ఏంటి, ఏకాంతంగా ఉండటమా అని నేను చెప్పాను. ఏకాంతం అని చెప్పలేదమ్మా నేను. తప్పు చేసినా సపోర్ట్ చేయొచ్చా అని అడిగారు మీరు, కానీ సపోర్ట్ చేయకూడదు. మీరేమంటారు? సరే, ఆవిడకి అర్థం కాలేదు. సరే అమ్మా, మీరు మ్యూట్లో పెట్టుకోండి, పర్వాలేదు. ఈసారి వినండి, ఈసారి ప్రశ్నలు జాగ్రత్తగా వినండి. సో కాబట్టి ఏంటంటే, మనము మోహంలో ఉండడము కరెక్ట్ కాదు. మోహంలో ఉంటూ ఏమనుకుంటున్నాము, నా మోహం కరెక్టే, నా పిల్లల్ని నేను సపోర్ట్ చేయకూడదా? సరే, సపోర్ట్ చేసావు, బయట వాళ్ళ దగ్గర సపోర్ట్ చేసావు, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి మందలించవచ్చు కదా. ఇది మోహం నుంచి బయటికి రావడం. కానీ పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళని సపోర్ట్ చేయడము, ఎంత తప్పు చేసినా కూడా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా కూడా పిల్లల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, టెర్రరిస్టుల తల్లిదండ్రులు కూడా టెర్రరిస్టుని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. కాబట్టి ప్రకృతి శక్తులు మన పైన బాగా పనిచేస్తూ ఉన్నాయి. అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి, నేను డిటాచ్మెంట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అలా కాదు, ఇప్పుడు నువ్వు పిల్లలతో మంచిగా ఉండు, తర్వాత అంటే నేను కరెక్టే, అమ్మని బాగా చూసుకుంటున్నా, భార్య పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, ఎవరి బాధ్యతలకి ఏం తక్కువ చేయలేదు, ఏమైంది అంటే, కాదు నేను ఒకలా వైరాగ్యం ఉంటే తప్పేమిటి? వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. వైరాగ్యం అంటే ఆ స్థాయి నుంచి నేను ఎదిగిపోయాను, ఈ బాధ్యతలు చెయ్యమని కాదు, చేస్తాం, కానీ దాని లోపల ఏదైతే నువ్వు ఇట్లా వెళ్ళిపోయి డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి ఏడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటూ అలా చేయకూడదు. కరెక్టే, నువ్వు చుట్టాలని వాళ్ళని కలవవు కదా, నిజమే, కలవను. ఎవరిని కలవమంటారో చెప్పు, ఎవరితోటి కలవమంటారో చెప్పు, ఎవరు మామూలుగా మాట్లాడతారో చెప్పండి. ఇప్పుడు నన్ను ఆధ్యాత్మిక విషయాలు అడగడానికి ఎవరైనా కాల్ చేస్తారు, చాలాసేపు మాట్లాడతాను. వాళ్ళు పావుగంట అడిగితే నేను అరగంట టైం ఇస్తాను. 5 నిమిషాలు టైం అడిగిన వాళ్ళని నా దగ్గర 5 నిమిషాలు టైం అడిగితే, నా దగ్గర టైం లేకపోయినా సరే అతి కష్టం మీద ఒక పావుగంట తీసి వాళ్ళకి పక్కన పెట్టి వాళ్ళ ప్రశ్నకు ముందు జవాబిస్తాను. దానికి నా దగ్గర సమయం ఉంది.
కానీ ఈ అనవసరమైన చాడీలు చెప్పుకోవడము, అనవసరమైన నేరాలు చెప్పుకోవడము, అనవసరంగా వీడిలాగా వాడిలాగా, వీడి జీవితంలో ఇది జరిగింది, వాడి జీవితంలో అది, ఎవడి జీవితం ఎవడు ఎన్నాళ్ళు బతుకుతాం, రేపు పొద్దున్న బతుకుతామో లేదో తెలియదు కదా. ఎందుకు ఈ హడావిడి, ఏమిటో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏమో ముందుకెళ్ళి పరిగెత్తాలి. రైల్లో వెళ్తాము, నేను మెట్రో ట్రైన్లో వెళ్తా కదా, వెళ్తారా, నేను బ్యాగ్ పెట్టే లోపల నా ముందు 3 బ్యాగులు పెట్టేస్తున్నారు. వాడు సేవ్ చేసేది మ్యాక్సిమం 1 సెకండ్ సేవ్ చేస్తాడు, 1 సెకండ్ లేదా కొన్ని మిల్లీ సెకండ్లు సేవ్ చేస్తాడు. ఆ మిల్లీ సెకండ్ల ముందు వాడి ఇంట్లో బయలుదేరలేదా, వాడికి అంత హడావిడి ఉన్నవాడు ఆ 1 సెకండ్ ముందు బయలుదేరలేడా? రోడ్డు మీద ట్రాఫిక్ లోపల మన కంట్రీ కొంతమంది ప్రాణాలకు తెగించి మనం ముందు నుంచి వెళ్ళిపోతారు, కొన్ని సెకండ్లు ముందుకు బయలుదేరలేరా? కాల్స్లో చాలామంది లేట్గా జాయిన్ అవుతారు. ఇవన్నీ తప్పులా? ఎస్, క్రమశిక్షణ లేని ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగడు. క్రమశిక్షణ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వేరు, మామూలు సిచ్యువేషన్స్లో రెగ్యులర్గా మనం క్రమశిక్షణ తప్పడం వేరు. ఎలా తప్పుతారు క్రమశిక్షణ అంటే? క్రమశిక్షణ తప్పారు అంటే ప్రకృతి నియమాలను తప్పించుకునే వ్యక్తులే అయి ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా ప్రకృతి నియమాలను తప్పించుకునే వ్యక్తులే. వీళ్ళ లోపల ఎదుగుదల లేదు, రాదు. కానీ అర్జునుడు చెప్తాడు, ఎవరైతే ఈ ప్రకృతికి ఆధీనులు కారో వారు మరణించిన తర్వాత మళ్ళీ పుట్టరు అర్జున. ఇది నేను గ్యారంటీ. ఈ ప్రకృతి పురుషుల యొక్క జ్ఞానమే యథార్థమైనటువంటి జ్ఞానము. ఇదే గొప్ప కళ్యాణ సాధనమై ఉన్నది ఓ అర్జున. ఈ జ్ఞానం ఎలాంటి జ్ఞానమో తెలుసా? నీ అంతఃకరణం లోపల సూర్యుడు ఉదయించినటువంటి జ్ఞానం అని తెలుసుకో అర్జున. ఎందుకంటే ప్రకృతి నీ మీద ప్రభావితం చేస్తుంది, కానీ నీ దగ్గర వజ్రాయుధం ఉంది. వజ్రాయుధంతో ఒక్కటి కొట్టు, నువ్వు ముందుకెళ్ళిపోతావు. నీ లోపల జ్ఞానాన్ని పెంచు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో. మనం ఆత్మబోధలో కానీ, నిర్వాణ దశకంలో కానీ, నిర్వాణ షట్కంలో కానీ ఇదే తెలుసుకుంటాము అర్జున. ఈ ఆత్మ యొక్క జ్ఞాన దృష్టితోటి నువ్వు ఆ బ్రహ్మతత్వాన్ని గుర్తించగలుగుతావు. ఆ ఆలోచన లేనప్పుడు నువ్వు గుర్తించలేవు. కానీ కొంతమంది భక్తి మార్గంలో, కొంతమంది జ్ఞాన మార్గంలో, కొంతమంది కర్మ మార్గంలో జీవితాన్ని మొదలెడతారు. కానీ కొంతమంది ఏమీ లేకుండా నాలో భక్తి ఉంది అనుకుంటూ ఉంటారు. అది తప్పు అర్జున. ఈ అన్ని మార్గాలలో ఏది తీసుకున్నా కరెక్టే. ఇప్పుడు భగవంతుడు జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మాట ఎందుకు అన్నాడు? 24వ శ్లోకం లోపల అంటాడు భగవంతుడు, ఏదో ఒక మార్గం లోపల నువ్వు రావచ్చు అని చెప్పాడు. అంటే భక్తి మార్గము, జ్ఞాన మార్గం, అన్ని మార్గాలు భగవంతుడు ఒకటే అని చెప్తున్నాడు. కానీ ఎందుకు రారు భగవంతుడు అంటే, మనం ఏదో పారాయణం చేసాము, బోల్డంత పుణ్యం వచ్చేసింది. ఇంకోటి ఏదో అందరం కలిసి ఏకాదశికి ఉపవాసం ఉన్నాం, బోల్డంత పుణ్యం వచ్చేసింది. ఇంటికి 10 మందిని పిలిచి భోజనం పెట్టాను, నాకు అన్నదానం అంటే లేనోడికి పెట్టడం అన్నదానం. కాబట్టి ఆలోచన ద్వారా ఓ అర్జున నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకో. అప్పుడు నువ్వు ఆత్మని ఏ యోగం ద్వారా అయినా కూడా చూడగలుగుతావు అనేదే జ్ఞానం, నిజమైన జ్ఞానము. సంసారం అనేటటువంటి ఈ సాగరం నుంచి అప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఎవరైతే జనాలు శ్రద్ధతోటి ఈ మార్గంలో వెళ్తారో అతడు ఒక సరైనటువంటి గురువును వెతుక్కుంటాడు. ఆ గురువు పైన విశ్వాసంతో ముందుకు వెళ్తాడు. ఆ గురువు యొక్క నోటి నుంచి వచ్చేటటువంటి పవిత్ర మాటలను తన చెవిలోకి ఎక్కించుకుంటాడు, తర్వాత తన మనసులోకి తీసుకెళ్తాడు. కాబట్టి గుర్తుంచుకో, అప్పుడు నువ్వు దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, పూజలు కావచ్చు, నోములు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ఏది చేసినా అప్పుడు తప్పు ఉండదు, అన్నీ చేయొచ్చు. అప్పుడు ఎప్పుడైతే నిజమైనటువంటి జ్ఞానం నువ్వు ఒక సద్గురు ద్వారా తెలుసుకుంటావో అప్పుడేమవుతుందో తెలుసా అర్జున? ఆచార్య ఉపాసన, దీన్ని మనము జ్ఞానం యొక్క 20 లక్షణాలలో తెలుసుకున్నాం. భక్తి అనేది 35 లక్షణాలు 12వ చాప్టర్లో తెలుసుకున్నాం. జ్ఞానం అనేది 20 లక్షణాలు ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం. కాబట్టి ఆ బ్రహ్మ వస్తువుని తెలుసుకోవాలంటే ఇలాగా ఎన్నో మార్గాలలో వెళ్ళొచ్చు. నువ్వు ఏ మార్గము తప్పు కాదు. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం నీకు మంచిగా చిలికి ఇస్తున్నాను. నీకు శుద్ధ తత్వాన్ని చెప్తాను, చూసుకో అర్జున. ఈ క్షేత్రజ్ఞ అనే పదం ఏదైతే ఉందో అది నీ ఆత్మతత్వం. క్షేత్రము అంటే నీ శరీరం అని చెప్పాను. ఇంతవరకు అర్థమైంది కదా అర్జున? అంటే అర్థమైంది అంట. వెరీ గుడ్, నాకు అర్థమైంది. గాలి రాగానే నీటి లోపల తరంగాలు ఎట్టా కదులుతాయి? అన్నీ అప్పటిదాకా చక్కగా కలిసి ఉన్నాయి,
కానీ ఒక్కసారిగా అన్నీ విడిపోయాయి. అదేవిధంగా ఈ సమస్త సృష్టి కూడా అట్లాగే ఏర్పడింది అర్జున. ఆ లేయర్స్ 9 లేయర్స్గా ఫామ్ అయ్యాయి. అలాగ రకరకాలుగా ఏర్పడింది. ఒకే సూర్యకిరణం నేల మీద పడింది, కానీ రకరకాల కిరణాలుగా నీకు కనిపిస్తుంది. అది రకరకాల కిరణాలుగా, ఎన్నో కిరణాలుగా కనిపిస్తున్నాయి. నీకు అందులోపల తెలియని ఎండమావులు కూడా కనిపిస్తున్నాయి. సత్యం కనిపిస్తుంది, అసత్యం కూడా కనిపిస్తుంది. కానీ ఉన్నది ఒకే శక్తి. ఒక వర్షం పడ్డప్పుడు ఇక్కడి నుంచి కొన్ని వందల కొద్దీ చెట్లు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా మీరంతా ఉత్పత్తి అయ్యారు. మీరందరూ వేరువేరు కాదు. ఏ వర్షమైతే మీ అందరి సృష్టికి కారణమైందో పరబ్రహ్మ మనందరి సృష్టికి కారణము. ఈ చరాచర ప్రపంచమంతా కూడా అర్జున, నీకు నేను నవనీతం ఒక మంచిగా మిక్స్ చేసి గ్రైండ్ చేసి చెప్తున్నాను. అంతా కూడా ఒకటే. ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు అక్కడి నుంచి మాత్రమే వచ్చింది అని గుర్తుంచుకో. అంతేగాని ఒకటి ఇది డిఫరెంట్గా ఉంది, అది డిఫరెంట్గా ఉంది అనుకో. ఒక చెట్టు ఇలా ఉంది, ఒక చెట్టు ఇలా ఉంది. దీన్ని చెట్టు కాదు అని అంటావా? చెట్టు అంటే ఇలాగే ఉండాలని చెప్తావా? కొన్ని చెట్లలాగా ఉంటాయి, కొన్ని లతల్లాగా ఉంటాయి. ఒక చెట్టు ఉంటుంది, రేగు చెట్టు ఉంటుంది. అది ఒక కొమ్మ స్ట్రైట్గా ఉంటుంది, ఒక కొమ్మ వంకరగా ఉంటుంది. కాబట్టి ఇవి మాత్రం వేరు వేరు అంటావా? కాదు. అదేవిధంగా జీవులందరూ కూడా ఒక్కటే. జీవులందరూ కూడా ఒక్కటే. కాబట్టి ఆత్మ ఈ అన్ని భూతాలలో ఉన్నప్పటికీ కూడా ఒక్కటిగానే ప్రజ్వలిస్తుంది. నువ్వు వేరువేరు కాదు. వంకర టింకరగా ఉంటాయి, కొన్ని గడ్డి మొక్కలు ఉంటాయి, చీమలు, ఇవన్నీ రకరకాలుగా కనిపిస్తుంటాయి. పిపిలి కాది బ్రహ్మ పర్యంతము. ఎన్నో వర్షపు దారాలు ఆకాశం నుంచి పడ్డాయి, కానీ వర్షం ఒక్కటే అని గుర్తుంచుకో. నీ దగ్గర ఉన్నటువంటి కుండలో ఉన్నటువంటి ఆకాశము, పైన ఉన్న ఆకాశము ఒకటే అని గుర్తుంచుకో. కాబట్టి జీవులందరూ వేరైన అర్జున, అందులో ఉన్నటువంటి ఆత్మ ఒకటి. ఇదే నిజమైనటువంటి జ్ఞానము. భగవంతుడు నీ వ్యావహారిక జీవధర్మం కన్నా వేరుగా పారమార్థికమైనటువంటి జీవులకు అభిన్నంగా కనిపిస్తాడు. మనము వ్యవహారాల్లో ఉన్నంత వరకు కూడా భగవంతుడు మనకు వేరువేరుగా కనిపిస్తాడు. వీడు. కానీ ఒకసారి పారమార్థిక దృష్టితోటి ఆలోచించు. అలౌకిక దృష్టి, లౌకిక అంటే ప్రపంచ దృష్టి, పారమార్థిక దృష్టితో నువ్వు ఆలోచించు. ఒకసారి కూల్గా ఆలోచించు. నిజమే కదా, వర్షం చాలా చినుకులు పడ్డాయి, కానీ వర్షం ఒకటే కదా. అలా ఆలోచించావు అనుకో, అదే పరమాత్మ. కాబట్టి నీకు వ్యావహారిక జీవమా, నీకు కావాల్సింది పారమార్థిక జీవనమా? ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అడుగుతారా? అర్థమైందా ఈ పాయింట్? భగవంతుణ్ణి వేరువేరుగా అనుకుంటున్నాం మనం, ఇన్ని లక్షల దేవుళ్ళుగా అనుకుంటున్నాం. ఎందుకంటే మన లౌకిక జీవనంలో ఇవన్నీ వేరువేరుగా కనిపించడం వల్ల. కానీ ఒకసారి ఆలోచిస్తే వీటన్నిటికీ మూలము ఒకటే అని చెప్పి తెలుస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా ఎవరికైనా? ఒకసారి అందరూ నిద్రలేవండి. ఒక్కసారి పడుకున్న వాళ్ళందరూ దవదవాళ్ళు నిద్రలేవాలి. కమాన్, వేకప్ కాల్. సార్ అలా లేచేటట్టయితే బాగానే ఉంది సార్. ఏదో మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, మంచిగా పడుకున్నాం ఏసీ రూమ్లో. మీరు లేపితే ఎలాగా అని అంటున్నారా? అంతేనా? చెప్పండి సార్. అడగండి, తప్పకుండా అడగండి. మనలో ఉండే ఆత్మకి కొన్ని పరిమితులు ఉంటాయి కదా సార్. ఈ శరీరాన్ని దాటి అయితే ఏమీ చేయలేరు. శరీరాన్ని దాటి వెళ్ళిపోతే ఇంక వెళ్ళిపోయినట్టే కదా. కానీ అది పరమాత్మ తత్వంలో కలిసిపోతుంది అంటారు. అంటే దాన్ని మనం జీవాత్మ అంటాం కదా. ప్రతి శరీరంలో, ఒక్క శరీరంలో మాత్రమే ఉండేది. దాన్ని శరీరంతో చూసినప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు. అంటే మనకు చెప్పడానికి, మనకు అర్థం కావడానికి జీవాత్మ అని పరమాత్మ అని అంటున్నారు. కానీ జీవాత్మ పరమాత్మలో భాగమే కదా. మీరు సముద్రంలో ఒక్కొక్క బిందువుని దీన్ని బిందువు అంటారు, దీన్ని బిందువు అంటారు, దీన్ని బిందువు అంటారు అంటారా? లేకపోతే ఇది సముద్రము అంటారా? కాబట్టి మనకు పరిమితులు లేవు. సత్యం తెలుసుకున్న మరుక్షణము మనం అపరిమితంగా అయిపోతాము. కానీ సత్యం తెలుసుకోవాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. సత్యం తెలుసుకోవాలంటే ఎంత సాధన కావాలి. సత్యం తెలుసుకోవడము అంత సులభమైనటువంటి విషయం కాదు. సత్యం తెలుసుకోవాలంటే నిశ్చల తత్వం ఉండాలి, పీస్ఫుల్ మైండ్ ఉండాలి. ఆ పీస్ఫుల్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే, ఇందాక చెప్పారు కదా నేను వెనక్కి వెళ్తాను అని చెప్పేసి, ఆ వెనక్కి చూడడం అనేది అంత ఈజీ కాదు. ఆ వెనక్కి చూసినప్పుడు అనిపిస్తుంది, ఇంత శక్తి ఉందా నాకు, ఇంత శక్తి ఉందా.
అవయవాలు లేనటువంటి వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపించదా మీకు? మానవ మాతృలు చెయ్యలేనటువంటి పనులు అంగవికలాంగులు కూడా చేస్తూ కనిపించడం లేదా? మనలో అపరిమితమైనటువంటి శక్తి ఉంది కాబట్టి మనకి పరిమితులు లేవు. పరిమితులు మనము ప్రకృతి వల్ల పెట్టుకున్నవి. ఆ కథ అందరికీ తెలుసు కదా. ఒక కొండ మీదకి కప్పలన్నీ వెళ్తూ ఉంటాయి. అందరూ అంటారు వెళ్ళకు 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 వెళ్ళకు, అది ఎక్కలేవు 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 అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందరూ వెనక్కి వచ్చేసారు. ఒక కప్ప మాత్రం పైదాకా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది? నువ్వు ఫస్ట్ వచ్చావు, అంత పైకి ఎలా వెళ్ళావు అంటే కప్ప దానికి అర్థం కాదు ఏమన్నావు. అప్పుడు ఎవరు చెప్తారు అది చెవిటి కప్పలే అంటాడు. సో కాబట్టి ఏంటంటే మనలో ఉన్న శక్తిని మనం గుర్తించకపోవడము. అసలు వన్ డే లోపల డబుల్ సెంచరీ కొడతారని ఎవరు అనుకోలే. ఒకసారి సచిన్ టెండూల్కర్ 200 కొట్టిన తర్వాత రోహిత్ శర్మ కొట్టాడు, యూసఫ్ పఠాన్ కొట్టాడు, చాలామంది కొట్టారు ప్రపంచంలో. కార్ రేసింగ్ చేస్తున్నప్పుడు 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే చెవులు పోతాయి అని చెప్పారు. కానీ ఒకసారి 200 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఇండియన్స్ కూడా వెళ్ళడం ప్రారంభమైంది. పరిమితులు మనం పెట్టుకున్నవి. ఒకసారి దాన్ని దాటిన తర్వాత ఇక పరిమితులు ఉండవు. కపిల్ దేవ్ 6 సిక్సర్స్ కొట్టినప్పుడు ఇంకా 6 సిక్సర్స్ని ఎవరు దాటరు అన్నారు. తర్వాత వివియన్ రిచర్డ్స్ కొట్టి 6 సిక్సర్స్ని సమానం చేశాడు. ఇప్పుడు ఎన్ని సిక్సర్లు కొడుతున్నారు? అసలు ఎన్ని సిక్సర్లు కొడుతున్నారు? మ్యాక్స్వెల్ ఒక్క సైడ్ నిలబడి మొత్తం మ్యాచ్ మొత్తాన్ని గెలిపించాడు. కొడుతూనే ఉన్నాడు 300 స్కోర్ని 90 దగ్గర 6 వికెట్లు పడిపోయాయి. మ్యాక్స్వెల్ కొడుతూ పోయాడు. మానవ మాతృలకు అసంభవమైనటువంటిది అతను ఎలా చేశాడు అంటే పరిమితులు ఎవరు పెడుతున్నారు? మనం పెడుతున్నాము. దేవుడు పరిమితులు అదే చెప్తున్నారు భగవంతుడు. జ్ఞానం అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి విషయాలు ఇవాళ తెలుసుకుంటున్నారు మీరు. ఏంటంటే మనలో ఉన్న సత్యం ఏంటంటే మనం భగవంతుడు స్వరూపులము. అది తెలుసుకున్న మరుక్షణము మనం అపరిమితమైనటువంటి శక్తిలో వెళ్తాము. అపరిమితమైనటువంటి శక్తి మనకు వస్తుంది ఓ అర్జున. కానీ ఈ అనాత్మ పదార్థాలు ఉన్నాయి చూసావా, ఆత్మ కానటువంటి పదార్థాలు, ఈ గుణాలు, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ ఏమిటో తెలుసా అర్జున? వాతము, పైత్యము, కఫము, ఇటువంటి ఒక సంచి లాంటిది. ఇది పంచతత్వాలతో తయారైనటువంటిది. ఇది చాలా కష్టమైనటువంటిది. బహిరంగంగా ఒక 5 కొండీలు ఉన్నటువంటి ఒక తేలు లాంటిది. ఇది 5 వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి మండుతున్న అగ్ని లాంటిది. ఇది జీవరూపంలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తి కలిగిన సింహం అనేటటువంటి దానికి ఒక జింక దొరికినట్టు నువ్వు దొరికిపోయావు. ఈజీగా దొరికిపోయావు నువ్వు. ఎందుకంటే నువ్వు బలహీన మనస్తత్వం కలిగినటువంటి వాడివి. ఎప్పుడైతే నీకు బలహీనమైనటువంటి మనస్తత్వం ఉంటుందో ప్రకృతి శక్తులు నీ మీద ఎక్కువ పనిచేస్తాయి. ఈ పాయింట్ అర్థం కాకపోతే ఆపేయండి నన్ను దయచేసి. మీరు బలహీనంగా ఉంటే భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు బలహీనంగా ఉంటే ప్రకృతి శక్తులు నిన్ను కొడతాయి. కానీ నువ్వు బలవంతుడవి. ఎంత టైం పడుతుంది? నిజంగా కావాలంటే సింహము జింకను తినడం పెద్ద కష్టం కాదు. సింహము హరిణం అంటే జింక ఉన్నటువంటి ఇంటిని నాశనం చేయడం ఎంత టైం పడుతుంది? అదేవిధంగా మనని ఈ బయట ఉన్న వస్తువులు పాడు చేయడం ఎంత టైం పడుతుంది? బయట ఉన్న వస్తువులు మనని ఎప్పుడు పాడు చేస్తూనే ఉంటాయి. బయట ఉన్న వస్తువులకు అడ్డు అదుపు లేదు, అవి పాడు చేస్తూనే ఉంటాయి. కానీ నిజమైనటువంటి నేను ఆత్మస్వరూపుడని అనేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని ఎవ్వరూ కూడా పాడు చేయలేరు అర్జున. ఆత్మ కానటువంటి వస్తువులను పాడు చేసే అవకాశం ఉంది, కానీ ఆత్మని ఎప్పుడూ పాడు చేయలేరు. కాబట్టి ఆ బ్రహ్మ పదార్థాన్ని నువ్వు గుర్తుంచుకో. ఆ బ్రహ్మ పదార్థం నువ్వు. అందుకోసమే ఈ యోగులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి కనుక నాకు జన్మ వచ్చిందంటే ఇంకొకసారి నేను జన్మ ఎత్తను, ఇదే నా లాస్ట్ జన్మ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అర్జున. ఎందుకంటే ఈ శరీరము, ఈ ఆకారము, ఇవన్నీ మాకొద్దు. మాకు కావాల్సింది ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ చైతన్యము. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వైషమ్యాల వల్ల ఇక్కడ దొరుకుతున్నటువంటి సుఖదుఖాల కోసం అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉండిపోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ ఒకసారి కనుక వీటిని అని చెప్పి బయటికి పంపించేస్తే ఆ పరబ్రహ్మ సుఖం నీ దగ్గరికి వస్తుంది. వీటన్నిటికంటే కూడా గొప్ప సుఖం వస్తుంది. ఎన్నో దీపాలు ఉన్నాయి, కొన్ని లక్షల దీపాలు ఉన్నాయి, వాటి తేజస్ అంతా కూడా ఒక్కటే. అదేవిధంగా అనాది పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ పరమాత్మ జీవాత్మలాగా వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక్కడే అని తెలుసుకో అర్జున. అప్పుడు నీకేమవుతుందంటే సమత్వ బుద్ధి వస్తుంది. ఎప్పుడైతే నీకు సమత్వ బుద్ధి వస్తుందో జననం మరణం నీకు పెద్దగా ఇంపాక్ట్ చేయవు. జననానికి మరణానికి బాధపడవు. మనం సోక్రేట్స్ది కథ తెలుసుకున్నాం. అతను నువ్వు చనిపోతావు అని చెప్తే
నన్ను ఎవరయ్యా చంపేది, నేను ఆత్మస్వరూపుడను, నన్ను ఎవరు చంపుతారు అని చెప్పేసి అన్నాడు. ఆత్మస్వరూపుడిలో ఉన్నవాడిని ఎవరు చంపరు. దేహానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. కాబట్టి వాళ్ళు గొప్ప అదృష్టవంతులని గుర్తుంచుకో. అటువంటి వారిని నేను కూడా చాలా సంతోషంగా ఆహ్వానిస్తాను నా దగ్గరికి. మనస్సు, బుద్ధి, ఈ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, కర్మయోగాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా వచ్చినటువంటివి. ఇంట్లో ఉండేటటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని పనులు చేస్తారు, కానీ ఇల్లు ఏమన్నా పని చేస్తుందా? ఇల్లు కాదు, ఇంట్లో ఉన్న మనుషులు పని చేస్తారు. అదేవిధంగా ఆకాశాలు పరిగెడుతూ కనిపిస్తాయి నీకు, ఆ మబ్బులు, కానీ ఆకాశం పరిగెడుతుందా? ఆకాశం స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మ యొక్క ప్రకాశంతో ఈ శరీరాలన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఇదే నిజమైనటువంటి జ్ఞానం ఓ అర్జున. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము. ప్రాణిమాతృలందరూ కూడా ఒకే పదార్థం నుంచి వాళ్ళు జన్మించారని గుర్తుంచుకో. ఎప్పుడైతే ఈ సత్యాన్ని కష్టమైనా కూడా అర్థం చేసుకోగా వర్షం పడుతుంది, ఒకేసారి బోల్డ్ అన్ని అంకురించాయి. వర్షం చినుకులు వేరైనా వర్షం ఒకటే, మబ్బులు కదులుతున్నాయి, ఆకాశం కదలడం లేదు. ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలి? నిజమే కదా, నేను కూడా పరబ్రహ్మ స్వరూపుడునే. పరబ్రహ్మ స్వరూపుడు అయినప్పుడు ఇక నాకు ప్రాబ్లం ఏముంది? కాబట్టి ఎటు చూస్తే అటు వాళ్ళకి సర్వం బ్రహ్మమయం కనిపిస్తుంది. అంతా రామమయం, జగమంతా రామమయం అంటే ఇదే. మనము రమింప కలిగే ప్రతిదీ రామమయమే. రమింపడం అంటే ఆనందించడము. కాబట్టి ఓ అర్జున, ప్రకృతి అంటే ఏంటి, పురుషులు అంటే ఏంటి, వాళ్ళ వ్యవస్థను, వీటన్నింటినీ కూడా నేను ఎన్నో ఉదాహరణలతోటి నీకు అందించాను. అర్థమైందా నీకు? సూర్యుడి ప్రతిబింబం నీటి లోపల పడింది, కానీ సూర్యుడికి ఆ నీళ్ళని ముట్టుకున్నాడా? ఎవరన్నా చెప్పండి. సూర్యుడు నీళ్ళలో పడ్డాడు, కాబట్టి సూర్యుడికి ఆ తడి తగిలిందా? ఎవరన్నా చెప్పండి. సూర్యుడు నీళ్ళలో ప్రతిబింబం తగలేదు. అదేవిధంగా ఈ పరమాత్మ కూడా అన్ని శరీరాలలోనూ ఉన్నప్పటికీ వీటన్నిటినీ అంటినవాడు కాదు. నీకు ఆ శక్తినిచ్చి వదిలేస్తున్నాడు. అంతేకాక నీకు దేహంలో ఆత్మ ఉందనుకోకు, తప్పు. దేహంలో ఆత్మ లేదు. నీకు ఆత్మ అనేటటువంటిది దేహంలో ఉంది, అది కాదు. దేహం ఉత్పన్నం అవడానికి ముందు ఉంది, దేహం ఉత్పన్నమైన తర్వాత ఉంది, దేహం పడిపోయిన తర్వాత కూడా ఉంది. ఇందాక వేణుగోపాల్ ఏమన్నారు? వేణుగోపాల్ గారు, నా శరీరం ఉంది, శరీరం లోపల ఆత్మ ఉంది అన్నారు. కాదు, శరీరం లేకపోయినా కూడా ఆత్మ ఉంది. శరీరం పుట్టక ముందు కూడా ఆత్మ ఉంది. శరీరం ఉన్నప్పుడు ఆత్మ ఉంది, శరీరం పడిపోయినప్పుడు ఆత్మ ఉంది, శరీరం పుట్టక ముందు కూడా ఆత్మ ఉంది. ఆత్మ అనేటటువంటిది పర్మనెంట్ ఫీచర్. చెప్పండి. శరీరంలో ఉంది సార్, ఆత్మ ఉంది చెప్పాను. అదే, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది చెప్పాను నేను. మనం పుట్టక ముందు కూడా ఉంది, మనం పుట్టక ముందు కూడా ఉంది, ఎప్పటికి ఉంటుంది, పుట్టిన తర్వాత కూడా ఉంది, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉంది. ఎప్పటికి ఉంటుంది, ఉంది ఉండబోదు అని కాదు, ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ నాశనం లేదు, ఆత్మ నాశనం లేదు. కాబట్టి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్యం ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దేహానికి ఆత్మకు సంబంధం, దేహానికి ఆత్మకు సంబంధం లేదని గుర్తుంచుకో. నువ్వు దేహం చేసే పనులన్నీ ఆత్మకు అప్పచెప్తున్నావు అర్జున. ప్రాబ్లం నాకు వచ్చింది అనుకుంటావు, నాకు రాలేదు. నేననేది పరబ్రహ్మ స్వరూపం, నాకేం ప్రాబ్లం రాదు, ఎప్పటికీ ప్రాబ్లం రాదు. వస్తే ఈ శరీరము, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలకు ప్రాబ్లం వస్తుంది, కానీ నాకెప్పుడూ ప్రాబ్లం రాదు. ఎందుకంటే శరీరం పంచతత్వాలతో ఏర్పడింది, కర్మ అనేటటువంటి దారంతో అల్లబడింది, జనన మరణాలు అనేటటువంటి చక్రం లోపల పరిభ్రమిస్తుంది. కాబట్టి శరీరానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ప్రాబ్లం లేవు. కాబట్టి గుర్తుంచుకో ఓ కపిధ్వజ, ఓ అర్జున, చాలా గొప్పదైనటువంటిది. దేహం కనుక అగ్ని లోపల పడిపోతే అది బూడిదైపోతుందయ్యా. కుక్కకి నక్కకు లభిస్తే వాటికి ఆహారంగా మారిపోతుంది. ఇలా కాదు, ఎక్కడో పడిపోయింది, రోడ్డు మీద పడిపోయింది అనుకుందాం, పురుగుల యొక్క ప్రోవుగా మారిపోతుంది ఓ అర్జున. ఈ దేహానికి వెలువ ఇవ్వకు. నువ్వేమనుకుంటున్నావు? ఈ శరీరం అంటే ఒక్కరోజు చనిపోయిన తర్వాత ఒక్కరోజు నీది పనిచేయదు, ఇది పడిపోతుంది, దుర్గంధం. దేహానికి దుర్దశ ఉంది, ఆత్మకు దుర్దశ ఉండదు. నువ్వు ఆత్మస్వరూపుడవు, నిర్గుణం, పరిపూర్ణమైనటువంటిది, కళాసహితమైనటువంటిది. అది నిరాకారం అవడం వల్ల నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు, కానీ నీ చైతన్యం ద్వారా దాన్ని గుర్తించవచ్చు. ఒక పాత్ర లోపల గురువుగారు అడుగుతాడు ఉప్పేయి అని చెప్పేసి, ఉప్పేస్తాడు. ఉప్పేసిన తర్వాత ఒక 1 day ఉంచిన తర్వాత శిష్యుని పిలుస్తాడు. పిలిచి, ఏమయ్యా నిన్న నీకు ఉప్పిచ్చాను కదా, ఉప్పియ్యో అంటాడు. నీళ్ళలో కలిసిపోయింది.
ఉప్పు ఎక్కడుందంటే నీళ్ళలో ఉంది. నీళ్ళలో ఎక్కడుంది, కనిపించట్లేదు కదా అంటాడు. అంటే ఆ శిష్యుడు అవును గురువు గారు అంటాడు. సరే టేస్ట్ చేయి, పైన నీళ్ళని టేస్ట్ చేయి అంటాడు. వాడు పైన నీళ్ళని టేస్ట్ చేస్తాడు. ఎట్లా ఉందంటే ఉప్పగా ఉంది అంటాడు. మధ్యలో నీళ్ళని టేస్ట్ చేయి అంటాడు, టేస్ట్ చేస్తాడు. కింద ఉన్న నీళ్ళని టేస్ట్ చేయి అంటాడు, చేస్తాడు. సో పాత్రలో నువ్వు ఎక్కడ చూసినా కూడా ఉప్పగానే ఉందా లేదా? ఆ విధంగా వ్యాపించి ఉన్నది. నీకు కనిపించకపోవడం వల్ల అది లేదని కాదు. ఆత్మకి సుఖదుఖాలు రావు. ఆత్మ వ్యాపించి ఉండడం వల్ల నువ్వు దేహం తీసుకుని ఆ దేహంలో మాత్రమే చైతన్యం వస్తుంది. కానీ ఆత్మ దేహధారణ చెయ్యదు. మనం సినిమాలో చెప్పినట్టుగా ఆత్మ ఇలా చిన్న రూపంలో వెళ్ళిపోయి ఇలా ఇలా కదులుతూ ఇలా ఉండదయ్యా. ఆకాశం లోపల పగలు రాత్రి వస్తాయి, ఆకాశం అలాగే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ శరీరాన్ని తీసుకుంటుంది, శరీరాలు వస్తాయి పోతూ ఉంటాయి. ఆత్మ అలాగే ఉంటుంది, ఆత్మకి ఏది అంటదు. అదేవిధంగా శరీరంలో నువ్వు చెయ్యడానికి శక్తిని ఇస్తున్నది అంతే, కానీ అది ఏ పని చెయ్యదు. నువ్వు దేన్ని కూడా ఆత్మ కట్టకట్టకు. ఆత్మకి ఏం సంబంధం లేదు. నువ్వు దీన్ని అన్నింటి తీసుకుపోయి ఆకాశాన్ని దీనికి వెళ్ళి అంటకట్టేస్తావా? నువ్వు ఆత్మ కట్టకడతావా? కాబట్టి నేను చేస్తున్నాను అనేటటువంటి భావన వదిలే. నువ్వు చేయడం లేదు, ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుడవే. ఈ పాయింట్ అర్థం కావాలి. నేను చేస్తున్నాను అని ఎందుకు వదిలేయమంటాడు అంటే, నేను అనేటటువంటిది ఆత్మ. ఆత్మస్వరూపుడమైనటువంటి నువ్వు ఏది చెయ్యవు, నీ శరీరం చేస్తుంది. ఆకాశం లేని ప్రదేశం ఏది ఓ అర్జున? యథా సర్వగతం సాక్ష అని ఏదైతే ఉందో ఆకాశం గురించి చెప్పినప్పుడు అన్ని చోట్ల ఉంది. మరి ఆకాశం అన్ని చోట్ల ఉంది. ఆకాశం ఇక్కడ ఉంది అక్కడ లేదు, ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పేసి అంటావా? అన్ని దేహాలలో కూడా ఆత్మ ఉంది. కానీ అది ఏ ఉపాధి అంటే ఏ శరీరంతో ఏ రూపంతో అది లింక్ అయిపోదు. కాబట్టి నీ శుద్ధ తత్వంని నిరంతరం నువ్వు గుర్తుంచుకో. నీ ప్యూరిటీ ఏదైతే ఉందో ఇది గుర్తుంచుకో. నువ్వు ప్యూర్ పర్సన్. ఇన్ని మాటలు చెప్పాడు దేవుడు. మనకుందా ఆలోచన? ఆ మాటల్ని నిజం చేద్దామని ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం ఆలోచించండి. దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు. చదవండి, శ్లోకాలు మీరే చదవండి. నేను చెప్పడం కాదు, మీరే చదవండి. నేను మీకు కేవలం ఉదాహరణలు ఇస్తున్నాను. అక్కడక్కడ మనం ఎప్పుడెప్పుడో రాసుకున్న ఉదాహరణలు అన్నీ ఇవాళ తెలుసుకుంటున్నాం. సార్ చెప్పండి. చెప్పచ్చా? చెప్పండి. చాగంటి కోటేశ్వరరావు ఒక వచనంలో రమణ మహర్షి ప్రాణం వదిలినప్పుడు ఆత్మ ఒక భక్తి నీళ్ళంతా ఉంటుంది కనబడింది అని చెప్తాడు. అది నిజమా అవుతామా? ఆయన భక్తుడు చెప్తాడు చెప్పాను. రమణ మహర్షి పోయినది ఆత్మ పోయింది కనబడుతుంది చెప్తాడు. అది ఎంతవరకు నిజం? ఆత్మజ్ఞానం లేని వ్యక్తులు చెప్పిన మాటలు నేను దాన్ని ఇదిగా ప్రామాణికంగా తీసుకోను, కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు వారి గురించి ఇక్కడ మాట్లాడటం మంచిది కాదు. మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అది తప్పు, అబద్ధం, 100% అబద్ధం. ఆత్మకు ఒక రూపం ఉండదు. వీళ్ళందరూ శ్రీకృష్ణుడి కంటే గొప్ప వాళ్ళ మీరు గుర్తుంచుకోండి. సార్, రమణ మహర్షి చనిపోయినప్పుడు ఆయన ఆత్మ జ్యోతి రూపంలో 3 సార్లు గిరి ప్రదక్షిణం చేసి అక్కడ ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడిలో కలిసిపోతుంది. అలా ఉండదు అని చెప్తున్నాను. అదే భగవంతుడు చెప్పిన దాని ప్రకారం అది ఉండదు. అది ఎవరో చూసి చెప్పిన వాళ్ళు, ఇది నాకు అలా కనిపించింది అని చెప్తారు అంతే. చెప్తారు సార్, ఆ రోజు దీపం కనిపించింది. సరే, మీరు అది నమ్మండి. నేను శ్రీకృష్ణుని నమ్ముతాను. మీరు సరే పర్వాలేదు. అది నమ్మాల్సిన వాళ్ళు అది నమ్మండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆత్మకు రూపం లేదు అని చెప్పి భగవంతుడు చెప్పినప్పుడు, ఓకే, ఆత్మ అనేటటువంటిది ఒక చైతన్య శక్తి, మన అందరిలో ఉన్నటువంటి శక్తి అని చెప్పినప్పుడు దానికి ఒక రూపం ఇచ్చి దాన్ని మనుషుల్లాగా చుట్లు తిప్పి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్, మాకు అది నమ్మకంగా అనిపించింది అంటే నమ్మండి. కానీ నేనేం చేస్తానంటే నేను శ్రీకృష్ణ ఆత్మ పరమాత్మ రెండు ఒకటే కదా సార్? రెండు ఒకటి. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. పరమాత్మకి రూపం లేనప్పుడు ఆత్మకు రూపం అది పరమాత్మకి రూపం లేదు అంటాం. అండ్ అది క్లియర్ గా దేవుడు ఒకసారి కాదు 1,00,000 సార్లు చెప్పాడు. 1,00,000 సార్లు చెప్పాడు, ఇది రూపం లేనటువంటిది, ఇది రూపం లేనటువంటిది, ఇది రూపం లేనటువంటిది అని చెప్పేసి చెబుతూనే ఉన్నాడు. కాబట్టి ఇంకా వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడటం అంత ఇష్టం కాదు. రమణ మహర్షి జ్ఞాని, ఓకే, ఆయనకు తెలుసు ఆత్మజ్ఞానం అంటే ఏంటో. ఆయన గురించి మాట్లాడే వాళ్ళకు తెలియదు, ఓకేనా? సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా వెలుతురు ఉంది. ఆ వెలుతురు ఉన్నప్పుడు ఇంట్లోపల ఉన్న వాళ్ళందరూ పని చేసుకుంటూ ఉంటారు. కానీ దీపం వేరు, ఇల్లు వేరు కదా. కాబట్టి గుర్తుంచుకో అర్జున, ఆకాశము, మేఘాలు, సూర్యుడు, ఈ ఎండమావి, ఇవన్నీ ఏ విధంగా తేడా ఉందో, దేహాలన్నీ కూడా చీమ నుంచి ఎలిఫెంట్ వరకు రకరకాల దేహాలు ఉన్నాయి. కానీ వాటిలో ఉన్నటువంటి స్వరూపం ఒకటే, అది ఎవరికి కనిపించినటువంటి నిరాకార స్వరూపము.
సూర్యుడు ప్రపంచంలో ఉన్నది ఒక్కడే, కాకపోతే ఆయనను వేరువేరు సమయాలలో వేరువేరు చోట్ల చూస్తూ ఉంటారు జనాలు. ఉన్నటువంటి సూర్యుడు ఒక్కడే కదా. నేనేం చేశానంటే ఇక్కడి నుంచి పక్క ఊరు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సూర్యుడు ఏ టైంకి వస్తాడని అడిగితే వాడు చెప్తున్నాడు, ఏమో సార్ మాది ఊరు కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు ఏం లాభం? సో కాబట్టి ఏంటంటే ఉన్నటువంటి సూర్యుడు ఒక్కడే. మీరు ఏ దేశంకి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా శక్తి ఒక్కటే. కాబట్టి క్షేత్రజ్ఞుడు అనేటటువంటి ఆత్మ అన్ని దేహాలలో ఉంది. రమణ మహర్షి రూపంలో ఉన్నటువంటి ఆత్మనే నీ రూపంలో కూడా ఉంది. ఆయన ఎలా అయితే పవిత్రుడో నువ్వు కూడా అలాగే పవిత్రుడవు. ఆయనకు ఆ విషయం తెలుసు, మనకు ఆ విషయం తెలియదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి ప్రశ్న వేయండి. ఇప్పుడు లాస్ట్లో చెప్పిన పాయింట్ అర్థం కాని వాళ్ళు తీసుకున్నారైనా ఆ. 24 తత్వాలతో తయారైన ఈ శరీరాన్ని ప్రకృతి తయారు చేస్తుంది అన్న తర్వాత ఆత్మ అందులో ప్రవేశిస్తుంది 25వ తత్వంగా అని చెప్తారు కదా సార్. అయితే మరి ఈ ప్రారంధం ఇవన్నీ దాన్ని బట్టి ఆత్మే శరీరాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అని కూడా ఆత్మ అనుకుంటారు సార్. మరి ఆత్మ అనేది మనిషి కాదు కాదు, అని ఒక్క నిమిషం. చెప్తున్నారు. ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆత్మ ఎలక్ట్రిసిటీతో పోల్చండి. ఇప్పుడు చెప్పండి మీ డౌట్. ఎలక్ట్రిసిటీ తను డిసైడ్ చేస్తుందా? మొబైల్ని ఇలా పని చేయించాలి, దీన్ని ఇలా పని చేయించాలి, ఫ్యాన్ ఇలా పని చేయించాలి అని? లేకపోతే ఫ్యాన్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఫ్యాన్ ఎలా పని చేయించాలో చెప్తుందా? లేక ఎలక్ట్రిసిటీ చెప్తుందా ఫ్యాను నువ్వు ఇలా పని చేయి అని చెప్పి చెప్తుందా? ఎవరు సార్ మన శరీరాన్ని ఇలా కూర్చిపెట్టింది మరి? చెప్పండి. ఇప్పుడు నేను అన్న పాయింట్ మీకు అర్థమైందా? ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అర్థమైంది సార్. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాతే అన్ని అన్ని పనిచేయడం యాక్టివేట్ మొదలు అవుతాయి. పెడతాయి అన్ని అని యాక్టివేట్ చెప్తారు. అయ్యి అది చైతన్యం, అది విశ్వ చైతన్యం. అవునా? మరి ఇవి 24 తత్వాలు ఒక శరీరాన్ని ఎవరు అది సార్ ప్రకృతి. తయారు అది చేస్తారు? ప్రకృతిని భగవంతుడు తయారు చేశాడు అని చెప్పేసి చెప్పాం. ఈ పరబ్రహ్మ స్వరూపమే చైతన్య రూపం లోపల మనకేమైంది? నాసదేయ సూక్తము తర్వాత పురుష సూక్తంలో మనం ఏం తెలుసుకున్నాము? ఒక చైతన్యం మాత్రం మిగిలింది. ఆ చైతన్యము ఎటువంటి పుట్టుక లేదు, ఆ చైతన్యంకి ఎటువంటి రూపము లేదు, ఎటువంటి నామము లేదు, ఏమీ లేదు. ఈ ప్రపంచం లేవు, నీళ్ళు లేవు, భూమి లేదు, ఏది లేదు. అప్పుడు ఈ చైతన్యము ఒకానొక సంకల్పంతో మనం ఋగ్వేదంలో ఏం తెలుసుకున్నాము? అప్పుడు ఏం చేసిందంటే భగవంతుడు అనేటటువంటి ఈ పరబ్రహ్మ అనేటటువంటి ఒక యూనివర్సల్ ఎనర్జీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది తనను తాను 9 లేయర్స్గా మార్చుకున్నది అని చెప్పేసి చెప్పాం. ఈ 9 లేయర్స్గా మార్చుకున్నప్పుడు ఏమైందంటే ఒక్కొక్క దాంట్లోపల ముందు పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా మనకు తయారయ్యాయి 5 లేయర్స్లో. ఇంకొక 4 లేయర్స్లో మహత్తు, తర్వాత అహంకారము, తర్వాత అవ్యక్తము, వ్యక్తము అనేటటువంటివి 4. అవ్యక్తము, వ్యక్తము, మహత్తు, అహంకారము 4. ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు అనేటటువంటి 5. ఈ 9 తోటి సృష్టి తయారైంది. కాబట్టి సృష్టి తయారవడానికి కూడా కారణం ఈ చైతన్యమే. అంటే ఈ చైతన్యంలో ఒక జడ చైతన్యము, ఒక చైతన్యము అని 2 ఉన్నాయి. జడ చైతన్యము అంటే ప్రకృతి భాగము, చైతన్యము అనేటటువంటిది ఏదైతే ఉందో అది అన్నింటినీ యాక్టివేట్ చేసేది. సో ఈ జడ చైతన్యం అనేటటువంటి 9 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9 లేయర్స్తో మనం శరీర ధారణ చేస్తాము. దాన్ని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి లోపల మన శరీరం ఉంటుంది. ఈ శరీరంతో పాటు వీటికి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి ఉంటాయి. ఇవి కర్మ సిద్ధాంతంపై ఆధారపడి వెళ్తాయి. చైతన్యం ఏదైతే ఉంటుందో అది కేవలము శక్తిని మాత్రమే ఇస్తుంది. ఇది మనము వేదాల నుంచి పురాణాల వరకు ప్రతి చోట కూడా తెలుసుకున్నది ఏంటంటే ఒక గొప్ప చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని మనం భగవంతుడు అని చెప్పేసి అంటున్నాము. ఆ చైతన్యము తనలోంచే ఈ ప్రపంచమంతా సృష్టించింది. ఏ విధంగానైతే మీరు స్వప్నంలో ప్రపంచాన్ని సృష్టించి, మనుషులను సృష్టించి, కొత్త లోకాన్ని సృష్టించి ఎలా అయితే చేశారో ఈ విశ్వ చైతన్యం కూడా తనలోంచే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించింది. ఆ విశ్వ చైతన్యం పేరే భగవంతుడు లేదా పరమాత్మ. మిగతావన్నీ కూడా తనలోంచి వచ్చినవే. దీన్నే మనం ఏమన్నాం? మనము నిమిత్త కారణము, ఉపాదాన కారణము అని చెప్పేసి 2 అన్నాము. అంటే స్కిల్ తనదే, మెటీరియల్ కూడా తనదే. ఇది మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ స్కిల్ అండ్ మెటీరియల్ ఈ 2 ఎవరు తయారు చేశారు? చైతన్యంలోంచే వచ్చాయి. అది అర్థమైందా లేదా మీకు ఈ పాయింట్? ఇంతకుముందు మీరు నా క్లాసెస్ అటెండ్ అవ్వలేదా? ఇన్ని రకాల శరీరాలు, ఈ శరీరం వీళ్ళకి ఇది ఇవ్వాలి అంటే అది కర్మ ప్రారంధాన్ని సిద్ధాంతం. బట్టి వస్తుంది. అది కర్మ సిద్ధాంతం. కరెక్ట్. ఆ అది కర్మ సిద్ధాంతం. ప్రారంధము శరీరం ఎవరు కూర్చోబెడతారు అంటున్నాను.
అదే కర్మ సిద్ధాంతం నేను చెప్పే కదా. ఆత్మాంతంతో ఈ శరీరం కావాలని. అవును, కరెక్ట్. అదే కర్మ సిద్ధాంతము, ప్రకృతి నియమము. ప్రకృతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది తయారైనప్పుడే, మళ్ళీ చెప్తున్నాను, ఈ 9 మీరు మొదటి క్లాసెస్ ఏవి అటెండ్ అవ్వలేదమ్మా? సృష్టికి సంబంధించినటువంటి క్లాసెస్ అటెండ్ అవ్వలేదా? అవన్నీ అర్థమైనాయి సార్, కానీ అదే ఆత్మకి సంబంధం లేదు. అంటే ప్రకృతి తయారు చేస్తున్న ఇన్ని Correct. ఆకారాలలో Correct. ఈ ప్రారంభాన్ని అనుసరించి ఈ ఆకారం ఇవ్వాలి అని Correct. డిసైడ్ చేసేది కరెక్ట్. ప్రకృతి మనలో decide ఉన్నటువంటి చేస్తుందా సార్? చైతన్యం ఏదైతే ఉందో, యూనివర్సల్ ఎనర్జీ అని చెప్పేసి, పరమ చైతన్యం అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, దీన్ని సృష్టి యొక్క చైతన్యము అంటాము. ఈ సృష్టి మొత్తము కొన్ని నియమాలకు అనుగుణంగా వెళ్ళేటట్టుగా తయారు చేశారు. ఉదాహరణకి గ్రహాలన్నీ వాటి చుట్టూ ఎలా తిరుగుతున్నాయి? గురుత్వాకర్షణ శక్తి ఎవరు కనిపెట్టారు? బ్రహ్మాండాలన్నీ ఎలా ఉన్నాయి? సో వీటన్నింటికి ఆధారమైనటువంటి ఒక చైతన్యం ఉంది. అది ఏంటి అనేది ఎవడు చెప్పలేడు, ఎందుకంటే అది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాని మీద ఎంత రీసెర్చ్ చేసినా ఇంకా కూడా తక్కువే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇది మనము భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా స్వీకరిస్తున్నాము. ఏమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి నేను మీ ప్రారంధాలను మీకు అందిస్తున్నాను, నేను కర్మఫల ప్రదాతను అని చెప్పి చెప్పాడు. ఆ కర్మఫల ప్రదాత అయినటువంటి ఈ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన మీ కర్మలకు తగ్గ శరీరాన్ని ప్రకృతి రూపంలో అందిస్తున్నారు. అవి మీరు అనుభవించడానికి తగ్గటువంటి చైతన్యాన్ని తన ద్వారా ఇస్తున్నారు. ఎప్పుడైతే మీరు నేను చైతన్య స్వరూపులము అని చెప్పి తెలుసుకున్నారో అప్పుడు ఇక మీకు మళ్ళీ దేహం వచ్చే అవకాశం లేదు, మీ ప్రారంధం మొత్తము కరిగిపోతుంది. సార్ ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఈ రూపం ఎలా తయారవుతుంది, ఎవరు తయారు చేస్తున్నారు? ప్రకృతి నియమం అది ప్రకృతి నియమం. ప్రకృతి నియమం అదే కదా. ఈ రూపాలన్నీ కూడా మనకు ప్రకృతి జడం అని చెప్పారు కదా సార్. ప్రకృతి జడం అవును. ఈ ప్రకృతికి నియమాలు ఇచ్చింది ఎవరు? పరమ చైతన్యమే కదా, పరబ్రహ్మ చైతన్యమే కదా. పరబ్రహ్మ తననే రకరకాల శక్తులుగా వినియోగించుకున్నాడు. ఒక శక్తిని సృష్టికి, ఒక శక్తిని స్థితికి, ఒక శక్తిని లయానికి పరబ్రహ్మ నియమించుకున్నాడు. పరబ్రహ్మలోని శక్తిలే రకరకాల పనులు చేయడానికి వినియోగించుకున్నాడు. ఉదాహరణకి మన చేతుల్లో ఉన్న శక్తి అని ఉంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రుడు అని చెప్పి పేరు పెట్టాం. కానీ అది కూడా పరబ్రహ్మ యొక్క ఒక శక్తి. పరబ్రహ్మ యొక్క శక్తి వివిధ రూపాలలో వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైనటువంటి ఒక శక్తి సృష్టికి కారణము. ఒక శక్తి, ఆ శక్తిని మనం విష్ణుమూర్తి అని చెప్పి పేరు పెట్టుకున్నాము. ఒక శక్తి బ్రహ్మ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాము. మనం ఏమంటాము ఇప్పుడు? భాగవతము, పురాణాలు ఇవన్నీ తెలుసుకుంటే అక్కడ ఏమని తెలుసుకున్నాము? బ్రహ్మదేవుడు ఈ శరీరాలన్నిటికీ కారణము అని చెప్పేసి తెలుసుకున్నాము. కొద్దిసేపు బ్రహ్మదేవుడిని పక్క సీట్లో కూర్చోబెట్టి అది భగవంతుడి చైతన్యం యొక్క ఒక రూపము అని గుర్తించండి. ఉదాహరణకి నా చూపులో చూసే శక్తి అనేటటువంటిది ఒక దేవుడు, నా చెవులలో వినే శక్తి దీనికి ఒక అధిదేవత ఉంటాడు, నా ముక్కులో వాసన చూసే శక్తి దీనికి ఒక అధిదేవత ఉంటాడు. అదేవిధంగా సృష్టి జరగడానికి, మనకు శరీరాలు ఇవ్వడానికి ఒక భగవంతుడు ఉంటాడు. ఆయనని మనం బ్రహ్మదేవుడు అని చెప్పి పేరు పెట్టుకున్నాము. అంటే భగవంతుడి యొక్క ఒక శక్తి మనకు ఈ స్వరూపాలన్నీ ఇస్తోంది. మనం భాగవతంలో వాటిలో కథల రూపంలో తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము? భగవంతుడు ప్రాకృతిక సృష్టిని తయారు చేశాడు, తర్వాత వైకృతిక సృష్టిని 4 ముఖాల బ్రహ్మదేవుడికి అప్పచెప్పాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? మీరు విన్నారా ఆ పాయింట్ శశికుమార్ గారు? ఇవన్నీ అర్థమైనాయి సార్. ఇది కనెక్షన్ అంటే భగవంతుడే ప్రకృతి ద్వారా మనకి శరీరాన్ని ఇస్తున్నాడు. కరెక్ట్. అది ఒక చైతన్యం. భగవంతుడి యొక్క శక్తి అనేక విధాలుగా ప్రకటితమవుతుంది. పరబ్రహ్మ యొక్క శక్తి అనేక విధాలుగా ప్రకటితమవుతుంది. ఆ ప్రకటితమైన దాంట్లో సృష్టి కోసమని కేటాయించినటువంటి శక్తి మనకి రూపాల గురించి, వాటి గురించి తయారైనటువంటి శక్తి. రెండవది ఏంటి? మన స్థితి. మనను పోషింపడానికి కావలసినటువంటి వనరులు, ఆహారము, వర్షము, ఇవన్నీ తయారు చేయడానికి భగవంతుడి యొక్క స్థితి అనేటటువంటి శక్తి ఉపయోగపడుతుంది. మన ఆయుష్ తీరిపోయిన తర్వాత, ఈ శరీరం పడేసిన తర్వాత మళ్ళీ మనకు కారణ శరీరం అనేది మనం బీజ రూపంలో మారిపోతామో అది మార్చడానికి లయము అనేటటువంటి ఒకే దేవుడి యొక్క శక్తి. ఇవన్నీ కూడా ఒకే పరబ్రహ్మ యొక్క శక్తులు వివిధ పనులను చేస్తున్నాయి. ఉదాహరణకు మీ శరీరంలో ఒకే శక్తి ఉంది. ఆ శక్తి ఏ విధంగానైతే వివిధ పనులు చేస్తుందో భగవంతుడి ఒకే ఒక శక్తి సృష్టికి, స్థితికి, లయమునకు కారణమవుతుంది. సృష్టికి కారణమైనప్పుడు దాన్ని బ్రహ్మ అని, స్థితికి కారణమైనప్పుడు విష్ణు అని, లయమునకు కారణమైనప్పుడు రుద్రుడు అని చెప్పి పేర్లు పెట్టుకున్నాము. కానీ అది భగవంతుడి యొక్క ఒక శక్తి అని గుర్తుంచుకోండి. ఇంకా కూడా డౌట్ ఉందా? ఒకే భగవంతుడి శక్తి ఇవన్నిటికీ కారణం.
ఒకటి మెటీరియల్ కాజ్ అంటారు. కుమ్మరి ఎలాగైతే రకరకాల కుండలను చేస్తాడో అలాగే భగవంతుడు రకరకాల జీవుల్ని శరీరాలను తయారు చేస్తాడు. అది అది పరబ్రహ్మ. అది ఎవరి గురించి? మనము భగవంతుడి యొక్క సృష్టి శక్తిని చెప్తున్నప్పుడు. అవునా? భగవంతుడికి రకరకాల శక్తులు ఉన్నాయి. అందులో ఒకటే ముందు మనం ఏమనుకున్నాము, ప్రాకృతిక శక్తి లోపల కావలసిన మెటీరియల్ అంతా కూడా భగవంతుడు తయారు చేశాడు అని చెప్పేసి చెప్పుకున్నాం. అవునా? ప్రాకృతిక శక్తిలో ఏంటి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ తయారు చేసి పెట్టేశాడు భగవంతుడు. సెకండ్, వైకృతిక సృష్టి లోపల ఈ సృష్టిని తనలోని ఇంకొక శక్తి రూపానికి అప్పచెప్పాడు. ఆ శక్తి రూపాన్ని మనం బ్రహ్మదేవుడు అని చెప్పి పేరు పెట్టుకున్నాం. మీరు ఆ పేరు పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నది నేనే. సృష్టి, స్థితి, లయ చేస్తున్నది ఒక్కడే. అదే నేను పరబ్రహ్మని అని చెప్పి భగవంతుడు కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు చెప్పాడు. మరి మనం ఎప్పుడు తెలుసుకుంటాము? మన శక్తి ద్వారా మన పరబ్రహ్మని గుర్తించినప్పుడు మనం ఏమనుకుంటామని, నేను ఈ దేహాన్ని కాదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు మనం ఆ శక్తిలో ఒక భాగం అయిపోతాము. అప్పుడు మనకి ఇంకా వేరనిపించదు. అర్థమైందా? లేక ఇంకా కూడా ఎక్కడో చిన్న మిస్సింగ్ పీస్ ఉందా శశికుమారి గారు? అర్థమైంది సార్. ఆయన శక్తిని 3 భాగాలుగా చేసుకుంటాడు. అదే 3 భాగాలు కాదు, కొన్ని లక్షల భాగాలుగా చేసుకున్నాడు. కొన్ని లక్షల భాగాలుగా తయారైంది. ఈ ప్రకృతి శక్తి ముందు సృష్టి రూపంలో ఏదైతే ప్రారంభమైందో అది మనము పురుష సూక్తంలో తెలుసుకుంటాము. ఆ పురుష సూక్తం లోపల ఏం చెప్పాడు భగవంతుడు? సృష్టికి ముందు ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి ఆ చైతన్యము తర్వాత అనేక రూపాలలో, చేతులలో ఇంద్రియాలు గాను, ఇక్కడ యముడు గాను, ప్రజాపతి గాను, తర్వాత సూర్యచంద్రులు గాను, అశ్విని దేవతలు గాను, దిగ్దేవతలు గాను, వరుణుడు వాయుదేవుడు గాను, వరుణుడు అగ్నిదేవుడు గాను, ఇలా తన ఒకే శక్తిని అనేక రూపాలలో భగవంతుడు సృష్టించాడు అని చెప్పి తెలుసుకున్నాం. ఇక్కడ భగవంతుడు అంటే ఏంటి? మళ్ళీ సృష్టికి ముందు వెళ్తే భగవంతుని కేవలం చైతన్య రూపంలోనే కొలుస్తాము. అంటే ఒకే చైతన్యం, దట్ ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. ఆ భగవంతుడు అనబడే చైతన్యము తనను అనేక రూపాలలో సృష్టింపచేసుకుంది అన్న విషయాన్ని మనము పురుష సూక్తంలో తెలుసుకుంటాం. నాసదీయ సూక్తంలో ఒకే శక్తి ఉన్నది అని చెప్పి తెలుసుకుని ఆ శక్తే అనేక రూపాలలో ప్రకటితమవుతోంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ రూపాలు ఏమిటి అంటే, ఒకటి మెటీరియల్ కాజ్, అంటే మెటీరియల్ అంటే ఏంటి? వస్తువులు తయారు చేయడానికి, అంటే దాన్ని జడము అంటారు. మరొకటి మన లోపల చైతన్యంను తయారు చేసేది. ఈ జడము పార్ట్ ఏదైతే ఉందో అది మన శరీరము, మన రూపాలు, ఇవన్నీ ఆ జడమైన పార్ట్. ఇందులోపల వచ్చినటువంటి చైతన్యం పార్ట్ ఏదైతే ఉందో భగవంతుడిది, ఒకటి జడము, మరొకటి చైతన్యము. ఈ చైతన్యం ఏమిటంటే భగవంతుడిలో నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ. ఈ జడ వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి చేసే వాటికి చైతన్యానికి సంబంధం లేదు. మనం ఆ చైతన్యంలోంచి వచ్చాము. ఒరిజినల్లీ వీఆర్ ఫ్రమ్ దట్ చైతన్యం. కానీ మనం ఏం చేసాము? ఆ చైతన్యంలోంచి పుట్టిన జడ వస్తువులను తీసుకొని సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనే 3 గుణాలని మనము స్వీకరించడం ద్వారా మనము మన అసలు చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము అంటారు. కాబట్టి వీటన్నిటికీ కారణము ఒకే చైతన్యము. ప్రపంచంలో 100 చైతన్యాలు లేవు, ఒకే చైతన్యము వీటన్నింటికీ కారణమవుతుంది. అర్థమైందా? ఇంకొద్దిగా క్లియర్ అయిందా? పోనీ మీకున్న మొదటి డౌట్కి ఇప్పటికి ఇంకా కాస్త క్లియర్ అయిందా? ఎస్ సార్. వీళ్ళని మనం కొన్ని చోట్ల వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అంటారు కదా సార్. సేమే రూపం ఇచ్చినప్పుడు అంటాం. వీటిని చతుర్వ్యూహాలు అంటారు. చతుర్వ్యూహ నారాయణులు అంటే ఎవరు వీళ్ళు? చతుర్వ్యూహ నారాయణులు అంటే మనస్సు రూపంలో ఉన్నప్పుడు ఆయన అనిరుద్ధుడు అంటారు. అహంకార రూపంలో ఉన్నప్పుడు ఆయన సంకర్షణుడు అంటారు. తర్వాత ఇంకోటి ఏంటి? సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు అనేదేమో బుద్ధి రూపంలో ఉన్నప్పుడు అంటారు. వీటన్నింటి లోపల శరీరంలో ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో ఆత్మ చైతన్య రూపంలో, ఆ చైతన్య రూపంలో ప్రవేశించినప్పుడు ఆయనని వాసుదేవుడు అంటారు. కానీ మీరు రూపాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం రూపాలకు అతీతమైనటువంటి చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకే చైతన్యము అనేక విధాలుగా విడిపోయింది అంటున్నాను. మీరు అది నమ్మాలి అంటే ఒకటే ఉదాహరణ. ఈ శరీరం మొత్తం ఉన్నది ఒకటే చైతన్యం. ఈ ఒకే చైతన్యం మీకు కళ్ళల్లో చూసే శక్తిగాను, ముక్కులో వాసన చూసే శక్తిగాను, నోరులో రుచి చూసే శక్తిగాను, చెవిలో వినే శక్తి, ఒకే శక్తి కదా. వేరు శక్తులు అంటారా ఇవన్నీ? ఆ ఒక శక్తి వెళ్ళిపోగానే ఈ శక్తులన్నీ కూడా నిర్జీవం అయిపోయాయి. దేవుళ్ళ పేర్లు పెడితే మీరు దేవుళ్ళ పేర్లు పెట్టుకోండి, కానీ దేవుళ్ళ పేర్లు పెట్టనప్పుడు ఇదంతా ఒకే చైతన్యము. అర్థమైందా ఈ విషయం? సార్. అంటే 2 భాగాల జడ పదార్థంతో శరీరాలను చేస్తాడు, తర్వాత తన చైతన్యంగా అందులో ప్రవేశిస్తాడు. కరెక్ట్. ఆ జడదాన్ని ఏమంటారు? ఉపాదాన కారణము అంటారు.
వినండి ఉపాదాన ప్రాకృతిక సృష్టి. వినండి రెండు కారణాలు ఉంటాయి. భగవంతుడి సృష్టిని రెండు కారణాల ద్వారా చేశాడు. ఒకటి నిమిత్త కారణము, మరొకటి ఉపాదాన కారణము. ఉపాదానం అంటే వస్తువులు అంటే మెటీరియల్. నిమిత్తము అంటే కారణం. కారణం అంటే ఏంటి? మీ కర్మలు, మీ సంకల్పాలు, వీటికి సంబంధించి చేసేటటువంటి దాన్ని నిమిత్త కారణము అంటాడు. భగవంతుడే నిమిత్త కారణమై, భగవంతుడే ఉపాదాన కారణమై ఈ సృష్టిని తయారు చేశాడు. ఆ సృష్టిని తయారు చేసినటువంటి భగవంతుడు అనే దేన్నైతే చెప్పుకుంటున్నామో దాన్ని శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? అన్ని చోట్ల ఉన్నటువంటి చైతన్యం ఒకటే, కానీ ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం కిందనే ఈ ప్రకృతి కూడా ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాము? ప్రకృతి పురుషుడు ఇద్దరి యొక్క కలయిక ఈ శరీరం. కానీ నేనేమనుకుంటున్నాను? ఈ చైతన్యాన్ని గుర్తించకుండా ప్రకృతిని అనుకుంటున్నాను, అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఆవిడకనే కాదు, ఎవరికైనా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరిమి అనేటటువంటి దానికి మనము దేవుడి రూపంలో పేర్లు పెట్టుకుంటే సులభంగా అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇదని. కానీ ఒకే చైతన్యము రకరకాల పనులను చేస్తుంది ప్రపంచంలో. ఎందుకంటే నువ్వు రాముడు అని చెప్పుకున్నటువంటి దేవుడు వేరే మతంలో ఉండకపోవచ్చు, కానీ వారిలో కూడా అదే చైతన్యం ఉంది కదా. కాబట్టి హిందూ ధర్మంలో ఏంటంటే దేవుడికి రూపం రాకముందే ఈ ప్రపంచంలో చైతన్యం ఉంది. ఆ విశ్వ చైతన్యమే అనేక రూపాలలో అనేక శక్తులుగా ప్రకటితమవుతోంది. చాలా బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఇది. తెలుసుకున్నా కొద్దీ ఆనందం అనిపిస్తుంది. అది రెండు రకాలు. ఒకటి మెటీరియల్ కాజు, ఇంకోటి స్కిల్ కాజు. మెటీరియల్గా ఉన్నప్పుడు ఏంటంటే వస్తువులు, ఈ పంచభూతాలు, ప్రాణాలు, ఇవన్నీ పంచ ప్రాణాలు, ఇవన్నీ ఒకవైపు చూసినట్లయితే చైతన్యము. మనము చైతన్యంతో ప్రపంచంలో ఇందాక భగవంతుడు ఏమన్నాడు? ప్రకృతి పురుషుల కలయిక లేనిది ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పాడు. ఈ మాట అర్థమైందా అందరికీ? ముందు ప్రకృతి పురుషుల కలయిక లేనిది ఏ జీవము లేదు అని భగవంతుడు ఎన్నోసార్లు చెప్పాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు లేనటువంటిది ఏది లేదు. కానీ ఇందులో క్షేత్రజ్ఞుడని నేను అని తెలుసుకుంటే జ్ఞానము, క్షేత్రము అని తెలుసుకుంటే అజ్ఞానం. ఈ పాయింట్ అర్థమైందా లేదా? ముందు చాప్టర్ కూడా అయిపోతుంది, ఇంకో క్లాస్ తీసుకోమన్నా తీసుకుంటాను. ముందు ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు చెప్పండి. అర్థమైంది సార్. క్షేత్రాలన్నీ వేరు వేరు ఆకారాలు ఉంటాయి, క్షేత్రజ్ఞుడు మాత్రం అందరిలో ఒక్కడిగానే. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులు వేటి కలయిక? శశికుమార్ గారు మీరే చెప్పండి. ఏం సార్? ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఏ రెండిటి కలయిక? క్షేత్రం క్షేత్రజ్ఞుడు కలయిక. లేదా చెప్పండి. ప్రకృతి పురుషుల కలయిక. ప్రకృతి పురుషులు. ప్రకృతి అంటేనే క్షేత్రము. ప్రకృతి అంటే క్షేత్రము. ప్రకృతి అంటే క్షేత్రము. వినండి ఒకసారి. ప్రకృతి గుణాలు అన్ని కూడా ప్రకృతిలో, దానినే క్షేత్రము అంటారు. క్షేత్రజ్ఞుడు అంటే ఇందులో చైతన్య రూపంలో వచ్చేది. ఈ అధ్యాయం మొత్తము భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రపంచమంతా కూడా ప్రకృతి పురుషుల కలయిక. కానీ ప్రకృతి ప్రభావానికి నువ్వు లోనయ్యి పురుషుడిని గుర్తించడం లేదు. నువ్వు ఒరిజినల్లీ పురుషుడవు, ఎందుకంటే ప్రకృతిని పడేస్తావు. ఇక్కడ పడేసిపోతావు ప్రకృతిని, కానీ నువ్వు పురుషుడవి. ఇప్పుడు నువ్వెవడివి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? జవాబు చెప్పండి. అందరూ చెప్పాలి జవాబు. ఇంకెవరైనా? ఉమామానస గారు చెప్పండి, మీరెవరు? ప్రకృతా పురుషుడా? నేను పురుషుడు అనే పరమాత్మ స్వరూపం సార్. అదే పురుషుడు అంటే పరమాత్మే. ఇంకెవరైనా? ఉమామానస గారు మీరు ప్రకృతా పురుషుడా? రాధామాధవి గారు? ప్రకృతి అంటే మీరు శరీరము, మీరు దేవుడు కాదు. మీరు ప్రకృతి అంటే ఏంటంటే ఈ శరీరం, మీరు ఇందులో ఉన్నటువంటి చైతన్యం కాదు, అంతేనా? ఏది కాదంటారు? ప్రకృతి కాదు అంటాం సార్. ఇప్పుడు మరి అందరికి ఒకరు ప్రశ్న అడిగినప్పుడు మిగతా వాళ్ళందరికీ శ్రద్ధగా వినాల్సిన బాధ్యత లేదా? అవును సార్. అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చింది కరెక్టే, కానీ మీరు పురుషుడు అని చెప్పేసి అనకుండా ప్రకృతి అని ఎలా అన్నారో చెప్పండి. డౌట్ వస్తుంది, సరే, ఐ అండర్స్టాండ్. బట్ మీరు ప్రకృతి అని ఎలా అనుకున్నారు? మిమ్మల్ని మీరు శరీరం అని ఎలా అనుకున్నారు? చెప్పండి దానికి జవాబు. అంటే ఇక్కడ రెండిటి కలయికే మన జీవితం కదా సార్. కరెక్ట్. కానీ ఇది మనం దేంట్లోంచి వచ్చామో దాంట్లోకి వెళ్తామన్న ఉద్దేశంతో చెప్పాను సార్. దాంట్లో ఏలోకి వెళ్తాము? ప్రకృతిలోకి వెళ్తామా, పురుషుల్లోకి వెళ్తామా? ప్రకృతిలోకి వెళ్ళిపోతాము కదా సార్. ప్రకృతి పడిపోతుందండి.
ప్రకృతి పడిపోతుంది, కొత్త శరీరం తీసుకుంటారు మీరు. పురుషుడు శాశ్వతం. పురుషుడు ఏదైతే చైతన్యమో ఆ చైతన్యంలోనే ఉంటారు. మీరు ఎప్పటికీ చైతన్యవంతులే. ఇన్ని ఉదాహరణలు, వందల ఉదాహరణల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మనము చైతన్య స్వరూపులము. ప్రకృతి పరుషుల కలయిక ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ. కానీ ప్రకృతి యొక్క మాయ వల్ల, ప్రకృతిలో ఉన్న త్రిగుణాల వల్ల నేను ఈ చైతన్యమును మర్చిపోయి నన్ను నేను ప్రకృతి అనుకుంటున్నాను. నన్ను నేను ప్రకృతి అనుకోవడం వల్ల ఏం జరుగుతోంది? నన్ను నేను ప్రకృతి అనుకోవడం వల్ల నేను మాయలో పడిపోయి నేను శరీరంతో నన్ను నేను ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ విత్ ద బాడీ. But I am not body anymore. I am not even mind. I am eternal soul. ఓకే ఓకే సార్. ఈ పురుషులనే లక్ష్మీనారాయణులని, శివపార్వతులని. ఇంకా మీరు అంటే దేవుళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తుతానికి భగవద్గీతలో మనం చెప్పుకోకూడదు దేవుడి పేర్లు కాబట్టి అది ప్రస్తుతానికి వదిలేయండి. ఏదైనప్పటికీ కూడా శివశక్తి ఐక రూపము అని మనం లలితా సహస్రనామంలో తెలుసుకున్నామా? ఏ బుక్ అయినా కూడా దేవుళ్ళ పేర్లు మన కన్వీనియన్స్ కోసం మనం పెట్టుకున్నవి. ఈ దేవుళ్ళ పేర్లు లేని వాళ్ళకి ప్రకృతి పురుషులు ఉండారా? తుర్కాళ్ళకి ప్రకృతి పురుషులు ఉండారంటారా శశికుమారి గారు? ఒక్కొక్కళ్ళు సార్ చెప్పారు ఇలా కళ్యాణాలు ఎందుకు చేస్తారు అని అంటే ప్రకృతి పురుషునికి ఇలాగే శివుడు పార్వతి అనుకోవడం, లక్ష్మీనారాయణుడు అనుకోవడం, ఇద్దరిని కలపడమే కళ్యాణం అని చెప్పారు. మధ్యలో వాళ్ళెవరు కళ్యాణం చేయడానికి? ఈ ఆచారాలు, హంగులు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంది? మనకు తెలియదా? మనం అక్కడ ఏం చేస్తున్నాము? ఎవడన్నా అక్కడికి వెళ్ళి ప్రకృతి పురుషుల కలయిక అనుకోరు, దేవుడికి పెళ్లి చేస్తున్నాం అంటారు, వెంకటేశ్వర స్వామికి పెళ్లి చేస్తారు. సో ఇవన్నీ ఏమిటంటే ప్రకృతిని రూపంలో తీసుకున్నప్పుడు మనం దానికి ఎందుకు తీసుకున్నామో అర్థం చేసుకుని చేస్తే ఇట్స్ ఫైన్. కానీ ఎవరు అలా చేయరు. ఇప్పుడు తుర్కాలు ఉంటారు, తుర్కాల లోపల ప్రకృతి పురుషులు ఉండాలంటారా? క్రిస్టియన్స్లో ప్రకృతి పురుషులు ఉండారా? చెప్పండి. ఎవరైనా సరే, ఆవిడే కాదు, శశికుమారి కాదు, ఎవరైనా చెప్పండి. ఉంటారు సార్. ఇక్కడైనా ఉంటారు సార్. అసలు లేని కానీ కాదు కదా. వాళ్ళ భాష వేరే, మన భాష వేరే. అంతే అంతే. వాళ్ళ రస్త కాకపోతే వేరే, మన రస్త వేరే. అంత పోయేది ఒకసారికి. అది కాబట్టి ఏంటంటే ఒకటే అర్థం. కాబట్టి మనము దేవుళ్ళకి ఆ పేర్లు పెట్టుకున్నాం, వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు. అంతే, సింపుల్ అది. కానీ జరిగేదంతా ఒకటే. భగవంతుడు లేడన్నా అదే జరుగుతుంది, భగవంతుడు ఉన్నాడన్నా అదే జరుగుతుంది, భగవంతుడికి 100 పేర్లు పెట్టినా అదే జరుగుతుంది, భగవంతుడికి ఒకే పేరు పెట్టినా జరిగేది అదే. ఎందుకంటే పరబ్రహ్మ అనేటటువంటిది హిందూ ధర్మంలో చెప్పినంత గొప్పగా ఇంకెక్కడా చెప్పకపోవడం వల్ల వాళ్ళకి క్లారిటీ లేకపోవచ్చు. కానీ క్లారిటీ పోయినందువల్ల వాళ్ళకి జరిగేవి జరగక మానవు. మనము పేర్లు పెట్టుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. మనం ఈ పని చేసేవాడు బ్రహ్మ, ఈ పని చేసేవాడు విష్ణు, ఈ పని చేసేవాడు శివుడు, ఈ చేతులకు శక్తినిచ్చేవాడు ఇంద్రుడు, చెవులకు శక్తినిచ్చేవాడు దిగ్దేతవ, కళ్ళు సూర్యచంద్రుడు, కళ్ళు మూసుకొని తెరిస్తే దివారాత్రులు, ముక్కులో అశ్విని దేవతలు, నోటి లోపల వరుణుడు, అగ్ని, ఇది ప్రజాపతి, నా వీపు యమధర్మరాజు. ఇలాగ మనము పేర్లు పెట్టుకున్నాం. ఆ పరమ పురుషుడు యొక్క పురుష సూక్తంలో మనము కావాలని పేర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై, వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. చాలా గొప్పది. అందుకే చెప్తున్నా, హిందూ ధర్మంలో ఉన్నంత గొప్పగా ఇక మరి ఏ ధర్మంలోనూ కూడా ఈ విషయాలని చెప్పలేదు అని గుర్తుంచుకోండి. ఈ విషయాలను హిందూ ధర్మంలో చెప్పినంత గొప్పగా ఇంకెక్కడ. ఏమ్మా, ఇంతమంది దేవుళ్ళని పెట్టుకున్నారు కనుక అసలైన భగవంతుడిని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. కానీ పర్వాలేదు, దేవుణ్ణి ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి ఏ రూపంలో దండం పెట్టినా వెళ్ళేది ఒక్కరికే. కాబట్టి మీరు ఏ దేవుడినైనా పూజించండి, నేను ఛాలెంజ్ కడుతున్నా, మీకు వచ్చేది ఒకే శక్తి వస్తుంది. అందరు దేవుళ్ళు ఒక్కరే. రాముడు, కృష్ణుడు, గణేషు, ఆంజనేయ స్వామి, మీకు తోచిన నచ్చిన దైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యాన రూపంలో దింపుకోండి, మీకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. తర్వాత దగ్గర కూడా ఉండడం లేదు కదా సార్. ఏమ్మా, దేవతలందరూ పరబ్రహ్మణంగా వచ్చారు కదా సార్. అన్ని నా స్వరూపాలే అని చెప్తారు. అన్ని భగవంతుడి స్వరూపాలే, అన్ని భగవంతుడి స్వరూపాలే. మీరు ఇంకా గుర్తించాల్సినటువంటి గొప్ప విషయం ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలే, మీలో ఉన్నది కూడా అదే స్వరూపం. మనలో భక్తి ఉంటే, మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన మాటలో భక్తి కనుక ఉంటే, భక్తి అంటే ప్రేమ, ఈ పరబ్రహ్మ పైన ప్రేమ ఉన్నట్లయితే మన మాటే మంత్రం.
ఇప్పుడు నేను తాగిన నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీరు తీర్థం. నేను స్వీకరించేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ప్రసాదం. నాలో గనక భక్తి ఉంటే నా ఇల్లే దేవాలయము, నా లోపల భక్తి ఉంటే నేనే దేవుడను. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. కాబట్టి మనలో ఉన్న ఆ చైతన్య శక్తి భగవంతుడు. ఈ శరీరాన్ని ప్రకృతిగా భావిస్తున్నాను. ఈ రెండిటి కలయికతో నేను ఏర్పడ్డాను. కానీ నేనేం చేస్తున్నాను? ఈ గొప్ప చైతన్యాన్ని గుర్తించకుండా ఈ చిన్న చైతన్యాన్ని, ఈ చిన్న జడమైనటువంటి దాన్ని గుర్తించి దీనితో ఏర్పడినటువంటి సమాజానికి శాశ్వతం అనుకుంటున్నాను. కానీ అర్జున, అది కాదు. ఒక పాత్రలో నీటిని వేరొక పాత్రలో పోస్తాను, పాత్ర మారింది. అదే అర్జున నీ దేహము. నీ దేహం మారుతుంది. ఒక ముత్యపు చిప్ప ఉంది. ఆ ముత్యపు చిప్ప దాని యథార్థ భావం గనక తెలిసిందంటే నేను ముత్యపు చిప్పని అని, ఇప్పుడు నేను వెండిని కాదు అని చెప్పి అది గుర్తించగలుగుతుంది. నేను చిప్పని అని చెప్పి గుర్తించగలుగుతుంది. అదేవిధంగా నేను ఈ ప్రకృతిని అని చెప్పేసి ఏదైతే శరీరాన్ని మనం అనుకుంటున్నామో అర్జున, ఆ శరీరం కాదయ్యా. నువ్వు ఇందులో ఉన్నటువంటి చైతన్యానివి. ఇందులో ఉన్నటువంటి చైతన్యాన్ని, శరీరము, ఆత్మ, వీటి లోపల ఏది నాకు నిజంగా గోచరిస్తుంది అంటే అప్పుడు భగవంతుడు అంటాడనమాట, నువ్వెవరివి? శరీరంవా ఆత్మవా, శరీరంవా ఆత్మవా. నేను కూడా ఇలాగే ఆలోచించినట్లయితే అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నేను జ్ఞానం ద్వారా నీకు గోచరిస్తాను. భగవంతుడు కనిపిస్తాడా సార్? ఎస్, కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? ఆయన ఏమన్నాడు? అమృత బిందు ఉపనిషత్తులో, శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఏమంటాడు? ఓ అమృతానందమయమైనటువంటి ఓ బిడ్డలారా, నేను ఆ పరమేశ్వరుణ్ణి చూశాను. ఆయన ఎవరో తెలుసా? ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నాడు. అఖండమైనటువంటి జ్యోతితో కనిపిస్తున్నాడు నాకు ఆ పరబ్రహ్మ. సత్యమే ఆయన రూపంగా కలిగి ఉన్నాడు, ధర్మమే ఆయనలా కలిగి ఉన్నాడు. సో కాబట్టి భగవంతుడు కనిపించడని కాదు, కనిపిస్తాడు. కానీ మీరు అనుకుంటున్నట్టుగా రూపంలో కనిపించాడు. ఆ రూపం ఉండదు భగవంతుడికి. కాబట్టి ఆ తీవ్రమైనటువంటి కోరిక, తెలుసుకోవాలి భగవంతుని అనే తీవ్రమైనటువంటి కోరిక ఉండాలయ్యా ఓ అర్జున అని చెప్పేసి 34వ శ్లోకం లోపల క్లియర్గా చెప్తున్నాడు భగవంతుడు. ఆ తీవ్రమైన కోరిక నీ లోపల ఉన్నదా ఓ అర్జున? శరీరము, ఆత్మ, ఈ రెండిటి మధ్య అంతరం నువ్వు తెలుసుకోవయ్యా. రెండిటి తేడాని తెలుసుకోవడం కోసమని ముముక్షువులు ఏం చేస్తారంటే జ్ఞానులను ఆశ్రయిస్తారు. వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ వారి ముందు పెడతారు, వారిని సేవిస్తారు. అప్పుడు వారికి నేను జ్ఞానము అందజేస్తాను. కాబట్టి ఇది తెలుసుకోవడం కోసమే జిజ్ఞాసువులు ఎంత కష్టపడుతున్నారు. జిజ్ఞాసువులు అంటే ఎవరైతే జ్ఞానం కావాలనుకుంటున్నారో వారు కష్టపడి దీనిని నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇన్ని రకముల యోగములను నేను ఎందుకు ఇచ్చానో తెలుసా? వారవి సాధించడానికే ఇచ్చాను. ఏ యోగము తీసుకున్నా, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగము, ఏది తీసుకున్నా మళ్ళీ అల్టిమేట్లీ వచ్చేది వారికి ఆ జ్ఞానమే. కానీ వారికి కావాల్సింది ఏంటో తెలుసా అర్జున? తీవ్రమైనటువంటి కోరిక. ఇది తెలుసుకోవాలి అనేటటువంటి తీవ్రమైన కోరిక ఉన్నట్టయితే ఆ ధైర్యం నేను అందజేస్తాను. అప్పుడు వారు జ్ఞాన సాధన చేసుకుని అంతరంగంలో దేహం వేరు ఆత్మ వేరు, దేహం వేరు ఆత్మ వేరు అనేటటువంటి భావనని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు భగవంతుడు అంటాడనమాట, నేను వారికి ఆత్మస్వరూపంలో వారికి నేను గుర్తుపట్టగలుగుతాను. ఏమి లేదు, ఈ ప్రకృతిని నువ్వు అనుకోకు, ఒక పాత్రలో నీరు ఇంకో పాత్రలో పోస్తున్నాము. కాబట్టి నేను ఆత్మని, నేను ప్రకృతిని కాదు అని తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము. అటువంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మరూపులైతారు. ఆ బ్రహ్మరూపం ఎలా ఉంటుందో తెలుసా అర్జున? అది ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటుంది. ప్రకృతి అనేటటువంటిది కనుక నది అనుకుంటే, ఇది నదిని దాటి అవతల తీరానికి వెళ్ళిన వాడికి ఆత్మస్వరూపం తెలుస్తుంది. కాబట్టి నేను శరీరం అనేటటువంటి భావనను పోగొట్టుకో. ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలన్నిటిపైన మోహం పెట్టుకోకు అర్జున. అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని నీకు అందజేస్తున్నాను. ఆత్మని, ప్రకృతిని నీకు వేరువేరు చేసి చాలా స్పష్టంగా చూపించాను. ఏ విధంగానైతే ఒక హంస పాలని నీళ్ళని వేరు చేస్తుందో, పాలు నీళ్లు కలిసే ఉన్నాయి కానీ అది పాలని నీళ్లను వేరు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా ప్రకృతి పురుషుల కలయికతోనే జరిగాయి. కానీ ప్రకృతి నేను కాదు, నేను పురుషుడి స్థాయి అని చెప్పి తెలుసుకున్నవాడు ఆనందమయమైనటువంటి విశేషంలో ఉంటాడు అర్జున. కానీ అర్జునుడు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇది కదా నిజమైనటువంటిది, ఇదే కదా. కాబట్టి ఆత్మ ఏది, ఆత్మ కానిదేది అనేటటువంటి విచారం నువ్వు చెయ్యాలి. ఎక్కడి నుంచి చేస్తావు, ఎలా చెయ్యాలి? సారాంతం అంతా
ఎందుకంటే గీత మొత్తము కూడా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంది అని చెప్తున్నారు కదా, మరి ఎలాగా అంటే అప్పుడు అంటాడనమాట, ఇది నశించాలి అంటే ముందు శ్రవణం చెయ్యి అర్జున. శ్రవణం చేసిన తర్వాత ఏమవుతుంది, దానిపైన ఆలోచన వస్తుంది. అప్పుడు ఆలోచనలో నీ అన్వేషణ ప్రారంభమవుతుంది. ఆ అన్వేషణలో నీకు తెలియకుండానే ఒక ఆనందాన్ని నువ్వు చూడగలుగుతావు. పరబ్రహ్మ తత్వాన్ని కళ్ళతో ఎలా అయితే మామూలు వ్యక్తుల్ని నువ్వు చూసి గుర్తించగలుగుతావో, ఈ జ్ఞానం అనేటటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అనుభవపూర్వకంగా అంత స్పష్టంగా చూడగలుగుతావు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూసుకోండి ఇది, ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పండి. సో నీవు చూడగలుగుతావు, ఆత్మస్వరూపం అనుభవంలోకి వస్తుందా, 100% అనుభవంలోకి వస్తుంది. నాకు తెలుస్తుంది, గ్యారంటీగా తెలుస్తుంది నేను ఆత్మస్వరూపుడనని. ఎవరికి తెలుస్తుంది, విని సాధన చేసిన వారికి తెలుస్తుంది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఒక అత్యద్భుతమైనటువంటి అధ్యాయాన్ని ఈరోజు ముగించుకున్నాం. సో మనం ఆత్మస్వరూపం తెలిసి తీరుతుంది. ఇట్ ఈస్ సర్టెన్. సార్ ఇదంతా కూడా దేవుడికి అన్ని పేర్లు పెట్టడం వల్ల భగవంతుడికి ఇంత కన్ఫ్యూజన్, ఇంత సాధన చేయాల్సి వస్తుంది కదా సార్. అంటే వ్యాసుడు ఈ అష్టాదశ పురాణాలను రాసి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే కన్ఫ్యూజన్ అంటే భగవద్గీత అందరూ కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్కటే తత్వం, భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, అర్థమయ్యేది కదా సార్. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది, భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ అష్టాదశ పురాణాలు రాసి ఒక్కొక్క దేవుడిని వేరే వేరే పేర్లు పెట్టడం వల్ల కదా సార్ కన్ఫ్యూజన్. కాదు, భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, ఏ బుక్ నుంచి వచ్చింది భగవద్గీత? మహాభారతం నుంచి వచ్చింది. మహాభారతాన్ని కూడా ధర్మవేత్తలు ధర్మశాస్త్రం అని, నీతిమంతులు నీతి శాస్త్రం అని, పౌరాణికులు పురాణం అని అన్నారు. కాబట్టి వేదం అర్థం చేసుకోవడం కష్టం. మన వేదం క్లాస్లో ఇవాళ భగవద్గీతకు జాయిన్ అయినంత మంది కూడా జాయిన్ అవ్వరు, భయపడుతున్నారు. అంటే లక్కీగా వేదసారం చాలామంది యాక్సెస్ చేస్తున్నారు, అది నేను చూశాను. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆస్పెక్ట్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వేదాలు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి వేదవ్యాసుడు ఇన్ని రూపాలలో ఇవ్వవలసి వచ్చింది భగవంతుడిని. తప్పేముంది, ఐ లైక్ దెమ్ ఎ లాట్. కానీ ఆయన ఏం చేశాడు, 3000 శ్లోకాలలో భగవంతుడు, ఇప్పుడు ఉదాహరణకి మీరు భాగవతం తీసుకుందాం. భాగవతం లోపల 3000 శ్లోకాలలో దేవుడికి రూపం ఇచ్చి 15,000 శ్లోకాలలో భగవంతుడి యొక్క నిర్గుణ రూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. తెలివైన వాళ్ళు నిర్గుణ రూపాన్ని చూపిస్తారు, తెలివిలేని ప్రవచనకర్తలు ఏం చేస్తారు, వాళ్ళు ఆ రూపంతో ఉన్నవి, ఈరోజు ప్రహ్లాద చరిత్ర చెప్తాను, ఈరోజు గజేంద్ర మోక్షం చెప్తాను అనుకుంటూ ఆ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే ప్రవచనకర్తలు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళని మనుషుల స్థాయికి దింపుతారు. వాళ్ళు ఏం చేస్తారు, మీకు తెలుసా కుమారస్వామి కోపం వచ్చి ఒకసారి అనుకుంటూ స్టార్ట్ చేస్తారు. దేవుళ్ళకు కోపం వస్తుందా అంటే ఇవన్నీ ఏమిటంటే వీటి ద్వారా ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కానీ కన్ఫ్యూజన్ పెంచడానికి వేదవ్యాసుడు కారణం కాదు. శశికుమార్ గారు మీరు అడిగిన ప్రశ్నకు చాలా చక్కటి జవాబు, మంచి జవాబు, అందరూ కూడా వినాలి ఇది ప్లీజ్. వేదవ్యాసుడు కాదు కారణం, అడ్డమైన ప్రవచనకర్తలు కారణం. వేదవ్యాసుడు ఏం చేశాడు, వేదాలలో ఉన్న జ్ఞానాన్ని సింపుల్ కథల రూపంలో ఇచ్చి కథలు కొద్దిగానే పెట్టాడు ఆయన. వాల్మీకి రామాయణం ఇచ్చాడు, రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక 7-8,000 శ్లోకాలు పక్కన పెట్టేయండి, మిగతా 16,000-17,000 శ్లోకాల నిండా తత్వము, ధర్మశాస్త్రము, నీతి శాస్త్రమే ఉన్నాయి. కాబట్టి మన పురాణాలలో వేదాలు ఏ విషయాన్నైతే ప్రతిపాదించాయో అదే విషయాన్ని ఇచ్చారు. ఇంకొక విషయం చెప్తున్నాను, నా శృతి గీతలు ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. శృతి గీతలలో నేను ఏం చెప్పాను, భగవంతుడి రూపం ఎలా ఉంటుందని ఎవ్వరికీ తెలియదు అని చెప్పి ఎప్పుడు చెప్పాడు వేదవ్యాసుడు, మొత్తం భాగవతం అయిపోయిన తర్వాత కూడా భగవంతుడి రూపం మాకు తెలియదు అని చెప్పి అందరూ గోల చేస్తారు. నారాయణ మహర్షి దగ్గరికి వెళ్తారు, నారాయణ మహర్షి సనత్ కుమారుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరూ వెళ్ళి మనందరి వల్ల కాదు భగవంతుడు ఎలా ఉంటాడో చెప్పడం ఇంపాసిబుల్, ఈ పిచ్చి ప్రవచనకర్తలకు కనిపిస్తాడు. కానీ అంత మహానుభావులకు వాళ్ళకు కనిపించరు. ఎందుకు ఇచ్చాడు వేదవ్యాసుడు ఇంత గొప్ప జ్ఞానము? బాబు నీకు కథల రూపంలో చెప్పినప్పటికీ కూడా వెనక తత్వము ఒక నిర్గుణాకారమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యంలో నువ్వు భాగము. ఆ నిరాకార నిర్గుణ శక్తి ఏదైతే ఉందో అది నీలో కూడా ఉంది అని చెప్పేసి చెప్పడానికి అప్పుడు వేదాల దగ్గరికి వెళ్తే వేదాలు చెప్తాయి, నిజమే మేము భగవంతుడితో పాటే వచ్చాము, వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవత అని. ఆయన ఏమన్నాడు, వేదాల ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలరు
అందుకోసమే వేదవ్యాసుడు లాంటి మహానుభావుడు శృతి గీతలలో భగవంతుడికి ఎంత రూపం ఇచ్చినా చివరికి శృతి గీతల్లో భగవంతుడికి రూపం లేని తత్వాన్ని ఇచ్చాడు. దక్షుడు హంసగుహ్య అని చెప్పినప్పుడు ఎంత అద్భుతంగా ఉంది. నేను హంసగుహ్యాన్ని మెడిటేషన్ చేయించాను జనాలందరితోటి. సో కాబట్టి భగవంతుని రూపంతో కొలవడం తప్పు కాదు. మీరు రూపంతో కొలవండి భగవంతుని. కానీ గుర్తుంచుకోండి ఏంటంటే ఒక సత్యము, అన్ని చోట్ల వ్యాపించి ఉన్న భగవంతుని నా కన్వీనియన్స్ కోసం రూపంలో వాడుకుంటున్నాను, అస్సలు తప్పు కాదు. మీరు ఆ రూపాన్నే ధ్యానంలో పెట్టుకొని కొన్నాళ్ళకు రూపం లేకుండా కూడా మీరు వెళ్ళిపోతారు. ముందు ధారణ అంటారు. ధారణ అంటే గట్టిగా పట్టుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. ధారణ తర్వాత మెట్టు ధ్యానం. ధ్యానంలో మీకు రూపం అవసరం లేదు. కాబట్టి వేదవ్యాసుడు కరెక్టే చేశాడు. మధ్యలో వచ్చిన పిచ్చి వాళ్ళందరూ నాశనం చేశారు. జై శ్రీకృష్ణ. మంచి ప్రశ్న అడిగారు. ఆవిడ ప్రశ్న అర్థం కాని వాళ్ళు మాత్రం నన్ను అడగండి. ఏమ్మా చెప్పు. పేర్లు వేరే వేరే పెట్టారు కదండి, అందుకే ఏ పురాణం చదివితే ఆ దేవుడు గొప్ప అని. అంటే అది వేరు వేరు కల్పాలలో జరిగిన కథలు కదా. వేరు వేరు కల్పాలలో వేరు వేరు రకాలుగా జరిగినాయి. అవన్నీ అన్నీ ఒకే కల్పంలో జరగలేదు కదా. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పంలో. ఒకసారి పరబ్రహ్మ విష్ణుమూర్తి రూపంలో జన్మనెత్తాడు, ఒకసారి పరబ్రహ్మ శివుడు రూపంలో జన్మనెత్తాడు, ఒకసారి పరబ్రహ్మ దేవి రూపంలో జన్మనెత్తాడు. అది వేరు వేరు కల్పాలలో ఉంటుంది. ఒకే కల్పంలో అందరూ దేవులుగా పుట్టలేదు. ఈ 18 పురాణాలలో 18 వివిధ కల్పాలలో భగవంతుడు పుట్టాడు. కాబట్టి తప్పేం లేదు. ఇప్పుడు ఒక సినిమాలో చిరంజీవి, ఒక సినిమాలో నాగార్జున, ఒక సినిమాలో బాలకృష్ణ, ఒక సినిమా లోపల వెంకటేష్ హీరోలు. తప్పేమీ లేదు. 4 డిఫరెంట్ సినిమాలు అవి. అలాగా 18 పురాణాలలో 18 మంది హీరోలు. కరెక్ట్. ఎందుకంటే వాటి టైమింగ్స్ డిఫరెంట్. అన్నీ ఒకే సినిమాలో ఉంటాయా? నాగార్జున హీరో అయిన సినిమాలోనే చిరంజీవి హీరో కాడు. 18 పురాణాల యొక్క కల్పము అంటే సమయము వేరు అని అర్థం చేసుకోండి. వేదవ్యాసుడు చేసింది కరెక్టే. దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటటువంటి పాపాత్మను పాడు చేశారని చెప్తున్నాను. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. మీ ప్రశ్న చాలా బాగుంది, ఐ అప్రిషియేట్. కానీ మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే భగవంతుని ఏ రూపంలో చూసినా తప్పులేదు. అయితే రూపం లేని భగవంతుడి స్థాయికి వెళ్ళాలి అంటే ముందు పరబ్రహ్మను పట్టుకోకుండా ఎట్లా వెళ్తారు? ధారణ. ఏ రూపంనైనా పట్టుకోండి. మీరు ఏ రూపం పట్టుకున్నా పర్వాలేదు. ధారణ పట్టుకున్న తర్వాత ధ్యానంలోకి వెళ్ళి తీరుతారు. మంచి ప్రశ్న. కానీ మీకు ఇంకా పూర్తి హ్యాపీ అనిపించిందో లేదో నాకు తెలీదు. అవును సార్, కానీ జనాల్లో కన్ఫ్యూజన్. జనాలను వదిలేసేయండి. మీకు అర్థమైంది కదా. జనాలను వదిలేసేయండి. మీకు అర్థమైంది కదా. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే శ్రీకృష్ణ పరబ్రహ్మ ఏమన్నాడంటే వేలాది మందిలో ఏ కొద్ది మందో ప్రయత్నం చేస్తారు, ఏ కొద్ది మందో సిన్సియర్ పీపుల్ ఉంటారు. అందరూ సిన్సియర్గా ఉండరు. అందరికీ వాళ్ళ హడావిడి, వాళ్ళ బద్ధకాలు, వాళ్ళ పండు. ఈ తత్వం వైపు ఎవ్వరు రారు. రోజు మొత్తంలో 24 గంటల్లో 25 గంటలు వేస్ట్ చేస్తారు వాళ్ళు. మీరు ఇవ్వండి టైం 25 గంటలు వేస్ట్ చేస్తారు. కాబట్టి పట్టుకునే వాళ్ళకే దొరుకుతుంది ఇది. అలా అని చెప్పి వేరే మతాల లోపల భగవంతుడికి రూపం పెట్టకుండా ఇచ్చారు. వాళ్ళు నానా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చివరికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా రూపం పెడుతున్నారు. మనం చేసిన పూజలే చేస్తున్నారు. మనకు వెంకటేశ్వర సుప్రభాతం ఉంటే వాళ్ళకు యేసు సుప్రభాతం పెట్టుకుంటున్నారు. తప్పదు. ఏదో ఒక మార్గంలో వెళ్ళి తీరవలసిందే. విగ్రహ రూపంలో పూజ లేనిదే హిందూ ధర్మం లేదు. హిందూ ధర్మంలో విగ్రహ రూపంలో వెళ్తూ అక్కడ ఆగిపోకుండా ఎదగాలి. కానీ విగ్రహ రూపంలో పూజ చేయడం తప్పు కాదు. పూజలు పునస్కారాలు తప్పు కాదు. భక్తి లేని పూజలు తప్పు. నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేసేది అర్థం చేసుకోండి. భక్తి లేని ప్రతి పనిని నేను అసహించుకుంటాను. కానీ భక్తితో చేసే ఏ పనైనా ఒక విగ్రహానికి కూడా వీళ్ళు ఉండలేదు. మొత్తం దేవుడికి పూజ గది అంతా అన్ని రకాల విగ్రహాలు పెట్టేసుకుని ఏ విగ్రహం మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. అది కరెక్ట్. కానీ నేనేమంటానంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళ సంగతి వదిలేద్దాము. మనం తెలిసిన వాళ్ళం మనం ప్రయత్నం చేసుకుందాం. మనం ప్రయత్నం చేద్దాం. చక్కగా మీకు నచ్చిన ఆరాధ్య దైవాన్ని పెట్టుకుని తర్వాత ఏ దేవుడు అవసరం లేని స్థాయికి మెల్లమెల్లగా ఎదుగుతారు. నేను చిన్నప్పుడు నా స్వానుభవం చెప్పాను, జ్ఞాపకం ఉందా? నేను దేవుడి దగ్గర కూర్చుని చదివితే పూజ చేసుకుంటే మా ఇంట్లో కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. చిన్న రూమ్స్ ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ ఉండేది దేవుడి దగ్గర. సో దాంతో ఏమైపోయేది, నేను వెళ్ళిపోయి ఫ్యాన్ ముందు కూర్చునేవాడిని. ఫ్యాన్ ముందు కూర్చుంటే నాకు దేవుడి దగ్గర ఏ ఫీలింగ్ అయితే వచ్చేదో అదే ఫీలింగ్ నాకు ఫ్యాన్ దగ్గర రావడం మొదలెట్టింది 4th క్లాస్ నుంచి. దెన్ ఐ అండర్స్టూడ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఆ విధంగా అనుభవపూర్వకంగా తెలుసుకునేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడు రూపంలో ఉన్నాడు, రూపం లేకుండా కూడా భగవంతుడు ఉన్నాడు. మన హిందూ ధర్మంలో సగుణాకారం నిర్గుణాకారం రెండింటినీ ప్రపోజ్ చేశారు. కాబట్టి రెండింటినీ తిట్టకూడదు. నేను తిట్టేది హంగు ఆర్భాటాలను తిడతాను కానీ పూజలను పునస్కారాలను మామూలుగా తిట్టాను. నేను భక్తితో చేసే ప్రతి పని పూజనే. ఆలోచన చేసేవి గొప్ప పనులు అయి ఉండొచ్చు.
కానీ ప్రాథమిక స్థాయిలో పూజలు చేయడం తప్పు కాదు. కానీ ఆ పూజలు ఎలా చేయాలి? భక్తిగా చేయాలి. దేవుడికి మనం నైవేద్యం ఇస్తున్నామంటే బెల్లం ముక్క అక్కడ పడేసి ఇలా ఇలా అండం కాదు. భగవంతుడు అది తింటున్నట్టుగా ఊహించుకోవాలి. అది అది భక్తి అంటే. జై శ్రీకృష్ణ. అద్భుతమైన అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఇంకా కూడా ఈ విషయాలు 14వ అధ్యాయంలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలే అర్జునుడు అడుగుతాడు. నువ్వు చెప్పినంత చైతన్యమే అయితే ఎందుకు అందరి బతుకులు ఇలా కర్మగాలిపోయాయి అని అడుగుతాడు. సో కాబట్టి అప్పుడు అందుకోసమే శ్రీకృష్ణుడు ఇందులో ప్రకృతి అని ఏదైతే భాగాన్ని చెప్పాడో ఈ ప్రకృతిని ఎలాబరేట్గా 14వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్కసారి ఊహించుకోండి, భగవద్గీత కంటే గొప్ప గ్రంథం ఉందా? ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి గ్రంథము, ఎంత అదృష్టవంతులం మనం. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే తెలుస్తుంది. ఏదైతే క్వశ్చన్ మనకు వచ్చిందో సేమ్ క్వశ్చన్ ఆన్సర్ మీకు 14వ అధ్యాయం మొత్తం అదే చెప్తాడు ఆయన. జస్ట్ ఇమాజిన్ హౌ లక్కీ వీఆర్. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇక నేను ఫ్యాన్ వేసుకుంటాను చెప్పండి తొందరగా. నాకు చెమటలు వస్తున్నాయి, చెమట్లు కారిపోతున్నాయి. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. సో అవన్నీ అజ్ఞానంతో ఉన్న ప్రశ్నలు సార్, సిల్లీ క్వశ్చన్స్. నో 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 దానికి కూడా మీరు చక్కగా నో 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 తెలుసుకున్నారు. అస్సలు అలా అనుకోవద్దు. మీరు అస్సలు అలా అనుకోవద్దు. ఎన్ని తప్పుడు ప్రశ్నలు వేస్తే అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఏ తప్పుడు ప్రశ్నలో ఏ జ్ఞానం ఇమిడి ఉందో మీకు తెలియదు. ఎందుకంటే అది తప్పు ప్రశ్న అని మనం అనుకుంటాం, కానీ అందులోపల జ్ఞానం ఎక్కడో ఇమిడి ఉంటుంది. కాబట్టి అస్సలు అనుకోవద్దు అలాగా. తప్పని ఎవ్వరూ అనుకోవద్దు. మీరు తప్పు అయినా సరే అందరూ అడగండి. నేను ఏమంటున్నానంటే తప్పు అయినా సరే అడగండి. యూ ట్రై టు టెస్ట్ మీ. ఈయనని వల్ల ఎట్లా అయినా సరే సతాయిద్దాం అనుకొని మంచి టఫ్ క్వశ్చన్స్ రాసుకొని రండి. దెన్ కూర్చొని డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మనకు సరైనటువంటి జవాబులు వస్తాయి. ప్రశ్న గొప్పదా జవాబు గొప్పదా అంటే జవాబు గొప్పది, కానీ అలాంటి జవాబు తెప్పించిన ప్రశ్న గొప్పది. కాబట్టి చక్కటి ప్రశ్న అడిగారు అందరూ కూడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ గుర్తుంచుకోండి ఏంటంటే మనకు వచ్చిన ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు చెప్తాడు. దాన్ని మాత్రమే నేను నా భాషలో సులభంగా చెప్తున్నాను, కానీ దేవుడు చెప్పిన మాటలే చెప్తున్నాను. ఒక్క మాట కూడా దేవుడు పలకనిది నేను పలకను. నా సొంతగా వీడి కళ్ళల్లో వీడు కనిపించాడు, ఈయనకు దేవుడు కనిపించిలా అన్నాడు, వాడి చెయ్యిని ఆంజనేయ స్వామి తీసుకుని ఇంకో చోటుకి వెళ్ళాడు, ఇటువంటి మాటలు నేను ఎప్పటికీ మాట్లాడను. ఎందుకంటే ప్రకృతి చైతన్యం అనేటటువంటిది ఏదైతే ఉందో మనము ఈ అధ్యాయం మొత్తం మనం తెలుసుకున్నది ఏంటి? క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ప్రకృతి పురుషుడు, జ్ఞానము జ్ఞేయము. ప్రకృతి పురుషుల యొక్క కలయిక ద్వారా ఈ ప్రపంచమంతా కూడా ఏర్పడింది. కానీ నేను ప్రకృతిని కాదు పురుషుణ్ణి అని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానం రావాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా భగవంతుడు చెప్పాడు. మనకు దంభము, దర్పము, అహంకారము ఇటువంటివి ఉండకూడదు. మనం ఎవరిని బాధ పెట్టకూడదు. వివిక్త దేశ సేవిత్వం, అధ్యాత్మ సత్యనిత్వం, ఇవన్నీ కూడా చేసినట్లయితే నీకు జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానం నుంచి నీకు వచ్చే అమృత ఫలము జ్ఞేయము. ఈ అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము? ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము. ఈ 6 డెఫినేషన్ ఈ అధ్యాయం. మరి మన కర్మిలా ఎందుకు గాలిపోయింది అంటే దానికి కారణం చెప్తానయ్యా. అది మీకు ప్రకృతి లక్షణాలు. ఇందులో ప్రకృతివి కాదు అని చెప్పి నీకు చెప్పేశాను కదా. ఈ కాని ప్రకృతి గురించి ఇప్పుడు అందులో చెప్తా. ఈ అధ్యాయం మొత్తము కూడా నేను పురుషుడి యొక్క గొప్పతనం చెప్పాను. నువ్వు శుద్ధ చైతన్య స్వరూపము, నువ్వు అందరికంటే గొప్పవాడివి అని చెప్పాను. నీ శక్తిని తెలుసుకో అని చెప్పాను. తర్వాత అధ్యాయం లోపల నీ శక్తి ఎందుకు సన్నగిల్లుతోంది, ఏ విధంగానైతే అమావాస్య చంద్రుడు తన శక్తిని క్షీణిస్తున్నాడని ఇందాక చెప్పుకున్నామా లేదా? మబ్బులు వచ్చినప్పుడు సూర్యుడి యొక్క శక్తి మనకు అందకుండా పోతుందని చెప్పుకున్నామా లేదా? అదేవిధంగా నీలో ఉన్న చైతన్యము ప్రకృతి శక్తుల ద్వారా క్షీణింపబడుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఎంత బ్యూటిఫుల్ ఉదాహరణలో చూసుకోండి. భగవంతుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేశాడు. సో ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. వండర్ఫుల్. ఆలోచింపగలిగే శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలని, భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలని, మనలో ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమే భగవంతుడని, ఆయన ద్వారా మనకు ఈ చైతన్యము కానటువంటి జడ శరీరం కూడా లభించిందని, ఈ జడ శరీరము పడిపోతూ ఉంటుందని, కానీ ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఎప్పటికీ పడదని, ఆ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణము, అనుభవపూర్వకంగా తెలుసుకున్న మరుక్షణము
నేను ఇక చైతన్య స్వరూపుడుగా మారిపోతాను. సత్యం తెలుసుకున్న తర్వాత సత్య స్వరూపుడుగా మారిపోతాను. జ్ఞానం తెలుసుకుంటే జ్ఞాన స్వరూపుడుగా మారిపోతాను. అన్నం తింటే అన్న స్వరూపుడుగా మారిపోతాను. ఈ సత్యాన్ని కనుక రియలైజ్ అయినట్టయితే మనము భగవంతుడు అందించిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకున్నట్టే లెక్క. కాబట్టి అందరూ కూడా వీలైనన్ని సార్లు విని మరింత అర్థం చేసుకుని మరింత వివేచన చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. సార్ థ్యాంక్ యూ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. హరి